నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు కళ్యాణ వర్మ జ్యోతిష్యం రాసిన వారిలో 18 మంది ఉన్నారు. అందులో ఒకరైన కళ్యాణ్ వర్మ గారి వంశస్థులు కశ్యప్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్. కశ్యప్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ వర్మ గారి గురించి కొంచెం డీటెయిల్స్, ఆ వంశస్థులు అని అంటే కనుక నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీతో పాటు మేము మాట్లాడడం, మా సందేహాలని కొన్ని మేము నివృత్తి చేసుకోవడం. సో ఒక్కసారి కళ్యాణ్ వర్మ గారి గురించి కొంచెం చెప్పిన తర్వాత మనం పూర్తి వీడియోలోకి వెళ్దాం. కళ్యాణ్ వర్మ గారు ఒరిజినల్ గుజరాత్ అన్నమాట. వాఘేలా వంశం అని ఉన్నది అక్కడ. లాస్ట్ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు, శంకర్ సింగ్ వాఘేలా. ఆ వాఘేలా వంశానికి సంబంధించిన రాజులది ఆ కాలంలో, దర్బార్లు అంటారు గుజరాత్లో. ఆయన ఈ సారావళి అనే గ్రంథం రాశారనమాట. అక్కడ అంతకుముందు బృహజ్జాతకం ఉన్నది. బృహజ్జాతకం తర్వాత కాళిదాస్ గారి పుస్తకం, బృహత్పరాశర, ఇటువంటి గ్రంథాల్లోకి ఈ సారావళి కూడా ఒకటి అన్నమాట. ఆ సారావళి ఆయన ఆ గ్రంథాన్ని రాసిన తర్వాత ఆ వంశం అంతా భారతదేశం అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. అందులోంచి ఒక క్లాన్ మేము కేరళ వచ్చారు, మా తాతల కాలంలో కేరళ వచ్చారు. కేరళలో పాల్ఘాట్ ఏరియా ఉన్నది. ఆ పాల్ఘాట్ ఏరియాలో ఒక సంస్థానం ఉండేదన్నమాట. అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ నుంచి మొత్తం అంతా ఉంటే మా తాతగారి కాలంలో ఆంధ్రాకి వచ్చామన్నమాట. మా తాతగారు స్వాతంత్ర సమరాల్లో పాల్గొన్నారు. ఆయన అప్పుడు గాంధీ గారితో ఉంటే హిందీ ప్రచార సభకి ఆయన్ని ఏదో పొజిషన్ ఇచ్చి ఉంచారు. దాంతో ఏపీలో ఉన్నాం. తర్వాత హైదరాబాద్ అంతా తిరిగా. నేను జాబ్ కోసం ఆ ప్రక్రియలో ఈ 2 స్టేట్లో కంబైన్ చేయటం అప్పుడు అంతా తిరగడం జరిగింది. అట్లా వచ్చామన్నమాట. ఈ జ్యోతిష్యం అనేది మా వంశపారంపర్యంగా వచ్చేదే. మాకు తరానికి ఒకరికి జ్యోతిష్యం వచ్చేస్తుంది. నేను కూడా నా 25 ఇయర్స్ అంతవరకు, నా గ్రాడ్యుయేషన్ అయ్యేంతవరకు నేను జ్యోతిష్యం అనేది పెద్దగా పట్టించుకోలేదు. మా ఇంట్లో రకరకాల లెసన్స్ జరుగుతుండే, అందరికీ ఫ్రీగా చెప్తుండేవారు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఎలైట్ మా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళకే చెప్తుండేవారు. వీఆర్ లో ప్రొఫైల్ అనమాట. అప్పుడు వింటూ ఉండేవాళ్ళని తెలిసేది. ఆ తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ ట్రయల్స్లో వచ్చినప్పుడు నాకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటుందని చెప్పిన దాన్ని ప్రయత్నం చేస్తే ఫస్ట్ ప్రయత్నంలో ఫెయిల్ అయింది. అది ఎందుకనేది నేను అక్కడి నుంచి వెరిఫై చేసుకోవటం స్టార్ట్ చేశాను. చేసి అక్కడి నుంచి దీన్ని స్టడీ చేసి ఇంకా దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ఇండియన్ ఆస్ట్రాలజీ, వేదిక్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ నేను స్టడీ చేసుకుంటూ వచ్చాను. వచ్చి మేమే ఫాలో అవుతూ మా తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళం. 2-3 ఇయర్స్ నుంచి బయటకి కొందరు పిలిచారు. అప్పుడు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. రైట్ సార్. సో ఇది మాకు ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాము. సార్, మీరు ఇందాక అన్నారు నా జాతకంలో చూసి నేను ఇలా ట్రై చేశాను అని. సో మీరు ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా నేను చూశాను, ఈ ప్రళయాల గురించి కానీ లేకపోతే కనుక ఈ 2025లో సంభవించే కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మేమందరం చూస్తున్నాం కూడా అవన్నీ. సో ఒక ఏరోప్లేన్ క్రాషే కానీ లేకపోతే మన ఇండియా పాకిస్తాన్ వారే కానీ, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అందులో ఇప్పుడు రష్యా అమెరికా కూడా పార్టిసిపేట్ చేయడం, అండ్ అది 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే పరిస్థితికి వచ్చేసింది. అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఒకవైపు ఇవన్నీ ఉంటే ఇంకోవైపు ఏంటంటే కనుక కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం కానీ లేకపోతే ఇంకొన్ని విపత్తులు అవుతూ ఉన్నాయి. అసలు ఎందుకని ఇలా జరుగుతుంది? ఈ సంవత్సరానికి ఎందుకు ఇంత ఉపద్రవాలు అనేవి రాసిపెట్టి ఉన్నాయి? మెయిన్గా గ్రహగతులన్నింటినీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో పరిశీలించి ఎటువంటి గ్రహగతులు గమనాలు ఉంటే ఎటువంటి ఉత్పాతాలు లేదా శుభకార్యాలు జరుగుతాయి అనేది స్పెసిఫిక్గా చేసి చెప్పారనమాట. సరే, ఈ సంవత్సరానికి వచ్చేసరికి విశ్వావసనామ సంవత్సరంలో ఉన్న గ్రహగతులను బట్టి కొన్ని ఉత్పాతాలన్నీ జరుగుతాయని ముందే చెప్పారు. ఎప్పుడైనా సరే మానవ జీవితాన్ని, మొత్తం ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహాలు 4 అన్నమాట. గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి మారుతాడు. తర్వాత రాహుకేతులు 1.5 ఇయర్, 18 months మారుతారనమాట. వీరు ఎక్కువ మానవ జీవితాల మీద, ప్రపంచ స్థితిగతుల మీద
ప్రభావం చూపిస్తారనమాట. సో వారు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉంటే ఎలాంటి పరిణామాలు వస్తాయి అనేది ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే 2 దేశాల మధ్య, ఇదివరకు 2 రాజ్యాల మధ్య, 2 రాజుల మధ్య యుద్ధాలు వచ్చాయి. అవి ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధాలుగా సంతరించుకున్నాయి అన్నమాట. దాని ప్రకారం చూస్తే ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ వారు స్టార్ట్ అవడానికి కారణం కుంభలో ఉన్న శని అన్నమాట. శాస్త్రం ప్రకారం ఏం చెప్పారంటే కుంభంలో ఉన్న శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే శని మీనంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా శాస్త్రంలో చెప్పారనమాట. మీనస్థితే సూర్యసుతే ధరిత్రి వినష్టనస్య వివిధావ మృత్యు సద్యశ్చ గావో వనితా హిరణ్యం మృగ్యం భవే దారుణ కర్మభూయ. శని మీనంలో ఉంటే ఏం చెప్పారంటే సస్యనాశనము, అపమృత్యువులు, గోవులు, స్త్రీలు, బంగారం అరుదగుతుంది, దారుణ కర్మలు వస్తాయని చెప్పారనమాట. ఇప్పుడు శని ఈ మీనరాశిలో ఉండటం వల్ల అటువంటి ఫలితాలు ఉన్నాయి. బంగారం కూడా ప్రైస్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే పెరిగింది, బంగారం రేటు పెరిగింది. ఎవరైనా పెళ్లి చేసుకోమందంటే అమ్మాయిలు దొరకటం లేదు, అరుదైతే గోవులు, స్త్రీలు, బంగారు అరుదగను. అలాగే సదస్య వనితా హిరణ్యం మృగ్యం భవే, మృగ్యం అయిపోతాయి అన్నమాట, దారుణ కర్మ భూయ. అది శని మీనంలో ఉంటే జరిగేది అనమాట. సో ఇవన్నీ ఎప్పుడూ మన శాస్త్రంలో పురాణాల్లో రాసే ఉన్నాయన్నమాట, ఇలా జరుగుతుంది అని అనేది. ఇంకోటి ఏంటంటే మిథునంలో గురువు ఉన్నాడు. మిథునంలో గురువు అంటే ఏం చెప్పారు? సురేంద్ర వంద్యే భవయుగ్మ రాశిం గతే క్షితీశాం కలహోత్సుకామ్య ఈతేర్భయం శస్త్రభయం ప్రజాన క్వచిత్ర పర్శంతి పయోధరాశ్య. మిథునంలో గురువు అంటే ఏం చెప్పారంటే రాజులు యుద్ధమంది అభిప్రాయం కలిగి ఉందరు, ఈతి బాధలు, శస్త్రభయాలు, అక్కడక్కడ వర్షాపాతం, ఇవి మెయిన్గా చెప్పిందన్నమాట. ఈ సంవత్సరం ఈ రకంగా మిథునంలో గురువు, ఈ మీనంలో శని ఉండటం వల్ల, ఇంతకుముందు కుంభంలోనే గత 2.5 సంవత్సరాల్లో కుంభంలో శని ఉండటం వల్ల ఓన్లీ యుద్ధకారకమైంది. ఆ యుద్ధం అప్పుడు రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం అయింది. అది 2.5 సంవత్సరాలు అట్లానే నడిచింది. ఇప్పుడు మీనంలోకి వచ్చేసరికి ఒక పక్క మీనంలో శని రాజుల మధ్య వైరం, రెండు పక్క మిథునంలో గురువు కూడా రాజుల మధ్య వైరం కలిగించడంతో మిగతా వాళ్ళు కూడా దీనిలోకి రావడం జరిగింది అనమాట. ఆ రకంగా చూసుకుంటే మొన్న మనకి పాకిస్తాన్కి, ఇండియాకి టెర్రరిస్ట్ యాక్టివిటీతో మనం జరిగింది అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఏంటంటే భారతదేశం, పాకిస్తాన్ దేశాలు ఏర్పడిన జన్మలగ్నం ప్రకారం ఆగస్టు 14న 47లో పాకిస్తాన్ ఏర్పడింది, 15 భారతదేశం ఏర్పడింది. అప్పుడు కూడా ఇలాంటి నక్షత్రాలు, ఇలాంటి ప్రభావమే ఉండిందంటారా? అప్పుడు వారి లగ్నాల ప్రకారం చూడాలన్నమాట. ఆగస్టు 15 రోజు మన భారతదేశం ఏర్పడినప్పుడు వృషభ లగ్నం కర్కాటక రాశి పుష్యమి నక్షత్రంలో ఏర్పడింది. అదే పాకిస్తాన్ ఏర్పడిందేమో మేష లగ్నం మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో ఏర్పడింది. సో వృషభ లగ్నానికి మేష లగ్నం వ్యయస్థానం అవుతుంది, వాళ్ళకి మనం 2వ స్థానం అవుతాం. ఆ రకంగా వ్యయస్థానం అంటే ఎప్పుడు వాళ్ళ వల్ల మనకి నష్టమేనమాట. అదేవిధంగా పాకిస్తాన్ స్టార్ట్ అవటం ఆరుద్ర నక్షత్రంతో స్టార్ట్ అయింది. ఆరుద్ర నక్షత్రం అనేది రాహుకు సంబంధించిన నక్షత్రం, అందుకు బాలారిష్టాలు ఉంటాయి. ఆ దేశం ఒక దేశంగానే ఏర్పాటు కాలేదు, ఒక కాన్స్టిట్యూషన్ లేదు, ఒక పద్ధతి లేదు, సైన్యంలోకి పోయింది. వేరే ఇండియా దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే వృషభ లగ్నం అయింది, కానీ లగ్నంలో రాహు ఉన్నాడు అనమాట. మనకి లగ్నంలో రాహు ఉన్నాడు. కర్కాటక రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి, బుధుడు, శుక్రుడు, శని, 3 గ్రహాలు అక్కడ, 4 చంద్రుడు, 4 గ్రహాలు అక్కడ ఉన్నాయి. అందువల్ల పుష్యమి నక్షత్రం అయింది. పుష్యమి నక్షత్రం అనేదేమో శనికి సంబంధించిన నక్షత్రం, శని దశతో మొదలవుతుంది. ఆ రకంగా దశలు వచ్చాయి. చివరికి వచ్చేసరికి ఏం జరిగింది, గత 2023 నుంచి మన దేశానికి కుజదశ స్టార్ట్ అయింది. ఆ కుజదశ అనేది అంత మంచిది కాదు. మన దేశానికి ముందు శని దశతో మొదలైంది. శని దశలో అంతా తిండికి తిప్పలకి వాటికి చాలా బాధలు పడ్డారు, తక్కువ జీతాలు పనిచేశారు. ఆ తర్వాత బుధ దశ వచ్చింది. ఆ బుధ దశలో కూడా కొన్ని ఈతి బాధలు, యుద్ధాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత కేతు దశ వచ్చింది. ఆ కేతు దశలో ఇందిరాగాంధీని చంపేయటం, రాజీవ్ గాంధీని చంపేయటం, అలాంటి ఉత్పాతాలు జరిగినాయి. ఆ తర్వాత వచ్చేసరికి సూర్యదశ వచ్చింది. సూర్యదశ నుంచి స్టేబిలైజేషన్ స్టార్ట్ అయింది. చంద్రదశ వచ్చింది. చంద్రదశ వచ్చేసరికి మోడీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగి శుభదశలు వచ్చినాయి అన్నమాట. శుక్రదశ, కేతు తర్వాత శుక్రదశ వచ్చినప్పుడు మా ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అవ్వటం, అట్లా వరుసగా జరిగి చివరికి సూర్యదశ, చంద్రదశ వచ్చేసరికి మోడీ గారు వచ్చారు. సో ఆయనకి జన్మజాతకంలో యోగం ఉన్నది, భారతదేశానికి కూడా యోగం ఉంది కనుక
ఆయనది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. ఆ దశలన్నీ ఈక్వల్ అయినాయి కనుక 14 సంవత్సరాల నుంచి దేశం 11 సంవత్సరాలు నేను ప్రైమ్ మినిస్టర్షిప్లో చక్కగా నడిచింది. ఇప్పుడు వచ్చేసరికి దేశానికి కుజదశ, మోడీ గారికి కుజదశ, అంటే అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీకి కూడా కుజదశ. సో ఈ కుజదశ అనేది భారతదేశానికి అంత మంచిది కాదు. 12వ వ్యయ అష్టమాధిపతి అనమాట. అప్పుడు ఇటువంటి ఉత్పాతాలు జరుగుతాయి. నేను 2023లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను. ఈ దేశంలో ఇలాంటి ఉత్పాతాలు జరుగుతాయి, యుద్ధ భయం, ఇటువంటి అరాచకాలు, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయని చెప్పాము. దాని ప్రకారం కొన్ని జరిగినాయి. అదే పరిస్థితి ఇప్పుడు కలుస్తుంది. ఇప్పుడు ఈ కుజదశ ఇంకా మొదట్లోనే ఉంది. ఇంకొక 3 సంవత్సరాల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల మనకి వాళ్ళకి ఈ యుద్ధ వాతావరణం రావటం, దాని తర్వాత దాని నుంచి బయట రావడం జరిగింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ చూసుకుంటే మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి పరిశీలిస్తే, ముఖ్యంగా గత సెంచరీ నుంచి చూస్తే ఎప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్లో వార్ కండిషన్ ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఎక్కడో చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఏముంది, భూమిలో మినరల్స్, ఆయిల్ ఉన్నది. ఆయిల్ అనేది అగ్నితత్వం దానికి వాళ్ళ భూమిలో డిపాజిట్ అయిపోయింది. అందుకు అగ్నితత్వం ఉన్న చోట ఇటువంటి యుద్ధకాంక్ష ఉంటుంది అన్నమాట. సో అందుకోసం అక్కడే అగ్నికి సంబంధించిన ప్రమాదాలు, యుద్ధాలు ఎప్పుడు అక్కడే జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి అగ్నికి స్వరూపమైన ఆ ఆయిల్ నిక్షేపాలు అక్కడ ఉండటం కారణం. సో అదొక కారణం. రెండోది ఏంటి, ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ మిథునంలో గురువు, మీనంలో శని ఉండటం వల్ల ప్రభావం రెండో కారణమైంది. ఇంకో రకంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. 2 దేశాల మధ్య, 2 జాతుల మధ్య, 2 వర్గాల మధ్య, మతాల మధ్య అట్లా జరుపుకుంటూ వచ్చినాయి. ఆ రకంగా చూస్తే ఈ ముస్లిం వరల్డ్లో కూడా 2 వర్గాలు ఉన్నాయి, షియా అండ్ సున్నీలు. ఈ ఇరాన్ షియా అవటం, మిగతా వాళ్ళు సున్నీలు అవటంతో వారికి పరస్పర విభేదాలతో వాళ్ళు యుద్ధంలోకి వచ్చారు. అప్పుడు ఈ ఇజ్రాయెల్ అనే దేశం ఈ ముస్లిం కంట్రీస్ మధ్యలో ఉండి వారికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ ఇజ్రాయెల్ మీద వాళ్ళంతా యుద్ధాలు ప్రకటించారు, యుద్ధాలు చేశారు. వాళ్ళని తట్టుకుంటా ఇజ్రాయెల్ అనేది నిలబడటం జరిగింది ఫర్ దేర్ డిఫెన్స్. ఇప్పుడు ఏం జరిగింది, ఇజ్రాయెల్కి 3 పక్కల పాలస్తీనా నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఒక హౌతీస్ ఒకళ్ళు, హమాస్ ఒకళ్ళు, ఇలాగ చాలా ఉగ్రవాదాల నుంచి వాళ్ళకి ప్రమాదం. సో వారి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఇక ఇరాన్కి వచ్చేసరికి ఏం జరిగింది, ఇరాన్లో 1950 నుంచి ఇరాన్కి అమెరికాకి గొడవలు స్టార్ట్ అయినాయి. 1950లో ఇరాన్లో అప్పుడు ఏదైతే ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి వాళ్ళు అప్పుడు నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ చేసి గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంచేవారు. అప్పుడు అక్కడ ప్రజాందోళన చేయించి వాటిని ప్రైవేట్ సెక్టర్ తీసుకొచ్చారు. అక్కడ ఇరాన్కి రాజు ఒకటి ఉండేవాడు, పెహ్లవి అనే, మహమ్మద్ రెజా పెహ్లవి. ఆ రాజుని ఆడించి అమెరికా వాళ్ళు ఆ ఆయిల్ అంతా చేయటం నేర్చారు. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకుని తర్వాత దాని నుంచి బయటకు వస్తే అప్పుడు 1970sలో జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎస్ డిప్లొమాట్స్ని అందరినీ వాళ్ళు బందీలుగా పట్టుకున్నారు. ఇరాన్ వాళ్ళు పట్టుకుని చాలా వాళ్ళు వేధించి 1 సంవత్సరం పాటు అంతా వాళ్ళు రిలీజ్ చేయలేకపోయారు. అక్కడ నుంచి వాళ్ళిద్దరికి వైరం సాగుతుంది. సో ఇరాన్ ఒక పక్క చూస్తే చుట్టుపక్కల ఉన్న అదర్ సున్నీ కంట్రీస్తో నుంచి వాళ్ళకి వైరం, ప్లస్ వాళ్ళకి సపోర్ట్ చేసే అమెరికా, ఇజ్రాయెల్తో వైరం ఉంది కనుక వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయుధాలు అందరూ సంతరించుకుంటున్నారు. ప్రపంచంలో నెంబర్ 1 బిజినెస్ వచ్చి వెపనరీ. అన్ని ప్రపంచం నడిచేది దాని మీద. సో ఎక్కడో చోటు ఆ వెపన్స్ అన్నీ ఎక్కువ తయారయ్యేది యుఎస్లోను, రష్యాలోను. సో ఎక్కడో చోటు యుద్ధం జరగకపోతే వారి బిజినెస్ దెబ్బతింటుంది. దాని ప్రకారం వారు ఎక్కడో చోటు యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. దానికి అనుగుణమైన ఇటువంటి గ్రహగతులు వచ్చినప్పుడు అది ఇంకొంచెం ఫ్లేర్ అప్ అవుతాం. అయితే ఇప్పుడు ఇండియాకి ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? ఇంకా ఏమన్నా థర్డ్ వరల్డ్ వార్ అయ్యే సూచనలు ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు ఏదైతే పాజ్ అయినా ఇండియా పాకిస్తాన్ వార్, అది మళ్ళీ ఏమన్నా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? ఇది కేవలం రాజ్యులు యుద్ధోన్ముఖులై ఉంటారనే చెప్పారు అక్కడ. మనకి మొత్తం ప్రపంచం మీద 200 అబోవ్ కంట్రీస్ ఉన్నాయి. కానీ మిగతా దేశాల్లో ఎక్కడ యుద్ధ భయం లేదు కదా. కేవలం ఈ పరస్పరం ఏషియా అండ్ ఏషియాటిక్ కంట్రీస్లోనే జరుగుతుంది. అందులో ట్రెడిషనల్గా మనకి పాకిస్తాన్కి రైవలరీ, అట్లాగే ఉక్రెయిన్ అనేది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ సోవియట్ యూనియన్. ఇంకోటి మనకి సో రష్యాకి ముందే ఎదురుగుండా ఉన్ననే దేశం అన్నమాట. సో అక్కడికి వచ్చి నాటో అనే వాళ్ళు వ్యతిరేక వర్గం కూర్చుంటే వాడు ఇంటి ముందు శత్రువు ఉన్నట్టు, అది ఎవరూ సహించరు కదా. అట్లాగే వీళ్ళకి జన్మతః ఇజ్రాయెల్ అండ్ ముస్లిం కంట్రీస్ ఉన్న వైరంత ప్రకారం అలా జరిగింది. సో ఏదైతే ట్రెడిషనల్గా రైవలరీ ఉన్నదో వాళ్ళ మధ్య యుద్ధం వస్తుంది, కానీ మిగతా కొత్త వాళ్ళు దీనిలో ఎవరికి రావటం లేదు. అందుకోసం ఇది వీళ్ళ మధ్య ఉంటుంది. ఈ యుద్ధం అనేది రావణ కాష్టం,
ఎక్కడో చోట ప్రపంచంలో ఎప్పుడు చరిత్ర మనం పరిశీలిస్తే రామాయణ కాలం నుంచి కూడా యుద్ధం అనేది లేకుండా లేదు. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. కానీ ఇవేదో అణుయుద్ధాలకు వెళ్ళిపోయి అణుయుద్ధాలు చేసే పరిస్థితి లేదు. అణు ప్రమాదం, అణుబాంబులు వేయాలంటే అవుటర్ ప్లానెట్స్ ఉంటాయన్నమాట. మన సౌర కుటుంబం, మన సూర్య కుటుంబంలో ఉన్న సూర్యుడు ఉన్న 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు కాక అవుటర్ ప్లానెట్లో 3 గ్రహాలు ఉంటాయి. యురేనియస్, నెప్ట్యూన్ అండ్ ప్లూటో. ఇంద్ర, వరుణ, యమ గ్రహాలు అంటారు. ఆ యురేనియస్ అనే గ్రహం ప్రభావం వచ్చినప్పుడు అణుయుద్ధం జరుగుతుంది. ప్రస్తుతం ఆ యురేనస్ వచ్చే పరిస్థితి లేదు. అవుటర్ గ్రహాలు ఎప్పుడు కూడా 150 ఇయర్స్కి ఒకసారి, 200 ఇయర్స్ అండ్ 300 ఇయర్స్ అబౌవ్కి ఒకసారి వస్తాయి. సో అటువంటి పరిస్థితి 1941లో అప్పుడు వచ్చినప్పుడు హిరోషిమా, నాగసాకి మీద పడినాయి. కానీ ఇప్పుడు లేవు. తర్వాత అందరూ ఈ అణుయుద్ధాల వల్ల వచ్చే దుష్పరిమాణాలు తెలుసుకుని చేయకూడదని కూడా కూర్చున్నారు. కాకపోతే దే ఆర్ యూజింగ్ ఇట్ ఈజ్ ఎ డిటరెంట్. నీ దగ్గర బాంబు ఉందని నా దగ్గర కూడా బాంబు ఉందని చూపించడం కోసం చేస్తారు. ఇప్పుడు మనం దేవతల విగ్రహాలన్నీ చూస్తుంటాం. అమ్మవార్లు, అయ్యవార్లు అయినా వాళ్ళకి తప్పనిసరిగా ఆయుధాలు ఉంటాయి. ఖడ్గం, కేటం, పినాకం, త్రిశకటం, రూపం, బింది, వాలం, కపాలం అని 14 రకాల ఆయుధాలు శివుడు పెట్టుకుంటాడు. విష్ణువు చక్రం ఉంది. అమ్మవారు కూడా కత్తులు, గదలన్నీ పట్టుకూర్చుంటారు. ఎందుకు పెట్టారు? దేవుళ్ళు కదా, వాళ్ళకి ఆయుధాలు ఎందుకు అంటే మన శత్రువులు రాక్షసులు. నువ్వు ఏ ఆయుధంతో వస్తే నా దగ్గర ఆయుధం ఉంది అని చూపి, నువ్వు గదతో వస్తే నా దగ్గర గద, నువ్వు కత్తితో వస్తే కత్తి ఉంది. అవే అస్త్రాలు, శస్త్రాలు అన్నమాట. ఈ శస్త్రాలన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ శస్త్రాలు మా దగ్గర కూడా ఉంటే డిఫెన్స్ అన్నమాట. ఈ ఇంటర్నేషనల్లో ఒకటి ఉంటుంది, బీ రెడీ టు వార్ ఎట్ ఎనీ టైమ్, ఇట్ ఈస్ ద ఓన్లీ వే టు కీప్ ది పీస్. శాంతిని పరిరక్షించాలంటే ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండవు. ఆ ప్రిన్సిపల్ మీదే ప్రపంచ రాజ్యాలన్నీ నడుస్తున్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న ఇటువంటి స్కిర్మిషెస్ వస్తూ ఉంటాయి, అవి సర్దుకుంటాయి. అంతేగాని ఇదేదో అణుయుద్ధానికి వెళ్ళిపోతే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది, ప్రపంచం నాశనం అయిపోతాయి అనేవి జరగవు. సృష్టి స్థితిలయకారకుడైన భగవంతుడు ఎప్పుడేది చేయాలో చేస్తూ ఉంటాడు. ఆయనే దీన్ని చక్కదిద్దాడు. సార్, అయితే ఇప్పుడు ఒక్క నిమిషం మీరు మాట్లాడుతూ ఉంటే నేను మా సోషల్ సార్తో మాట్లాడుతున్నానా లేకపోతే నిజంగా ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడుతున్నానా అన్న సందేహం కలిగింది. అంటే మీలాంటి వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మోర్ ఆఫ్ మీరు డీటెయిల్గా ఈ గ్రహం ఏంటి ఈ స్టార్ ఇలా మాట్లాడుతూ ఉంటారు, మాకు అది అర్థం కాదు. అలాంటిది మీరు ఎంత క్లియర్గా మాకు అర్థమయ్యే భాషలో మాట్లాడారు, నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ సార్ చెప్పండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు పొలిటికల్కి చాలా ఫేమస్ అని, లేకపోతే ఇలా హిస్టరీలో కూడా ఎంత డీటెయిల్గా తీసుకొని చెప్తూ ఉన్నారు కదా, అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక ఆస్ట్రాలజీలో డెఫినెట్గా ఇవన్నీ కూడా తెలిసి ఉండాలా అని నాకు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది అనమాట. అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు కార్యకారణ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక థింగ్ హ్యాపెన్, ఒక పని జరిగిందంటే దానికి కారణం ఏంటంటే, ఆ కారణం ఏమైనా ఎత్తుక్కుంటూ పోతే చివరికి అది గ్రహగతుల దగ్గరికే వెళ్తుంది అన్నమాట. సో ఎనీథింగ్ ఈవెంట్, ఎనీథింగ్ హ్యాపెండ్ ఎట్ ఎనీవేర్, ఇట్ గోస్ బ్యాక్ టు ది మూమెంట్ ఆఫ్ ప్లానెట్స్. నేను నా కోసం అది చూసుకున్నా. నాకు రావాల్సిన ఆఫీసర్ గ్రూప్ 1 రాలేదు. ఎందుకు రాలేదు? దానికి కారణం ఏంటి? ఎందుకు, ఏ గ్రహాలు అడ్డం పడ్డాయి ఏంటి? అటువంటి నేను వెరిఫై చేసుకుంటే పోయాను. అప్పుడు నా దశమస్థానంలో చంద్రుడు ఉన్నాడు. దశమస్థానం చరరాశి. ఆ చంద్రుడు రకరకాల ఉద్యోగాలు ఇస్తాడు అని చెప్పి నేను అలా 3 రకాల వృత్తుల్లో ఉన్నాను. ఇప్పుడు 4వ వృత్తి. అలా నాకు వరకు నేను అన్వయం చేసుకుని చూసా. ఆ రకంగానే నేను అబ్జర్వ్ చేసేదానికి ఏదో జరిగిందంటే దీనికి ఏం కారణం అనేది చూసుకుంటే చివరి గ్రహగతులకు వెళ్తుంది. ఎలాగైతే మ్యాథమెటిక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఆస్ట్రాలజీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్. ఆస్ట్రాలజీ చెప్పలేని సంఘటనే ప్రపంచంలో లేదు. అన్నిటికీ కారణం చెప్పచ్చు. నేను ఆ రంగంలో ప్రయత్నించి ఆ రకంగా దీనికి అనలైజ్ చేస్తాను. అంతేగాని రాశి ఫలాలు ఏవో అని జనరలైజ్ చేసి నేను చెప్పను. ఐ విల్ గో టు ది రూట్ ఆఫ్ ది సబ్జెక్ట్. దట్ ఈస్ మై. సరే, అయితే ఆస్ట్రాలజీ చెప్పందంటూ ఏది లేదు అని అన్నారు కదా మీరు. మరి చెప్పంది ఏది లేదు అన్నప్పుడు మీరు పెళ్ళిళ్ళ గురించి టాపిక్ వచ్చినప్పుడు చాలా క్లుప్తంగా చాలా వివరాలు తెలియజేశారు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి ఈ మధ్యన ఒక గత 2-3 నెలలుగా జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని నేను కొన్ని ప్రశ్నలు, అలాగే తల్లిదండ్రులు ఏదైతే ముఖ్యంగా ఫేస్ చేస్తున్నారో దాని గురించి అడుగుతాను సార్. పెళ్ళిళ్ళు, నక్షత్రాలు, గ్రహాలు, చార్ట్ అన్నీ చూసుకున్న తర్వాత కూడా డైవర్స్లు ఎందుకు అవుతున్నాయి అనే ప్రశ్నకి మీరు చాలా చోట్ల చెప్పారు. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు అవుతున్నాయి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకోవడం వల్ల
ఆ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇబ్బంది కలుగుతుందని కొంతమంది అంటూ ఉంటారు. దానివల్ల తల్లిదండ్రులు కూడా చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అండ్ పిల్లలు కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అది పరువు హత్యలే కానీ లేకపోతే రీసెంట్గా జరిగిన ప్రేమ వ్యవహారం గురించే కట్టుకున్న హస్బెండ్ని కూడా చంపేయడం కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే జరిగింది హైదరాబాద్లోని గట్కేసర్లో ప్రేమ గురించి అని చెప్పి వావి వరుసలు తల్లి తండ్రి ఎవ్వరూ గుర్తు లేకుండా తల్లినే చంపేసింది ఒక అమ్మాయి. ఇంత దురాగతానికి ఎందుకు పాల్పడుతున్నారు అని అంటారు. ఇది ఎలా తెలుసుకోవాలి? అసలు వాళ్ళకి కరెక్ట్ అయిన సంబంధమా కాదా, పిల్లలు సరైన వేలో ఉన్నారా లేదా, ఏంటి ఏ ప్రభావం వల్ల ఇలా యాక్ట్ చేస్తున్నారు? ఈ వివాహం అనే ప్రక్రియ మనుషుల్ని జంతువుల నుంచి సెపరేట్ చేస్తుంది. సృష్టిలో ప్రతి జీవి పుట్టడం పెరగడం, తన పోలిన జంతువులు మళ్ళీ ఉత్పాదన చేయటం, నశించటం, ఇది సృష్టి ధర్మం అన్నమాట. అట్లాగే అన్ని జంతువులు పెరుగుతాయి, మ్యాటింగ్ చేస్తాయి, గుడ్లు పెడతాయి, పిల్లల్ని పెడతాయి, పిల్లల్ని పోషిస్తాయి. పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత పశువులు వాటిని వదిలేసి వెళ్ళిపోతాయి. అట్లాగే జంతువులు కూడా ఆ పిల్లల్ని పెంచే వరకే తప్ప చిరకాలం అనే ఉండవు. కానీ అవి అక్కడ ఏ రకమైన బంధంలో ఏర్పడతాయి ఎలాంటి అనే దానికి అది పశుత్వం కనుక వాళ్ళకు ఒక హద్దు అనేది లేదు. వేరేజ్ మనిషికి వచ్చేసరికి కొన్ని హద్దులు నియమాలు ఏర్పరిచినాయి అన్నమాట. ఆ నియమం ప్రకారం వివాహం అనేది ఒక ఇన్స్టిట్యూట్ చేశారన్నమాట. ఒక ప్రపంచం మొత్తంలో అన్ని మతాల్లోనూ ఏ పని ఎలా చేస్తారో తెలియదు కానీ వివాహం మాత్రం చాలా ఘనంగా చేసుకుంటారు. ఎవ్రీబడి సెలబ్రేట్స్ ఇట్ టు దేర్ ఎక్స్టెంట్ పాసిబుల్. ఆ రకంగా వివాహానికి ఒక ప్రముఖ స్థానం ఉంది అందరి జీవితాల్లోనూ. వివాహం మనిషిని పరిపూర్ణత్వం వైపు తీసుకెళ్తుంది. ఒక మనిషి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నారంటేనే అప్పుడు హీ బికమ్స్ ఎ మ్యాన్ అండ్ షీ బికమ్స్ ఎ ఉమెన్. అది వారి పరిపూర్ణత్వాన్ని చిహ్నం. సో ఆ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇలాగే మనం కూడా పశువుల్లాగా పక్షుల్లాగా విశృంఖలంగా ప్రవర్తిస్తే ఇలాంటి దుష్పరిమాణాలు వస్తాయనే దీనికి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది కరెక్ట్గా చేశారు. అప్పుడు ఇట్ ఈజ్ ఏ సోషియో రిలీజియస్ ఎకనామికల్ అండ్ సోషల్ అరేంజ్మెంట్ ఇదివరకు చేసింది. దీనిలో అన్ని రకాలుగా ఆలోచించి ఏ రకంగా ఉంటే మంచిదని ఒక సిస్టమ్కి అప్పుడు వచ్చారనమాట. ఈ వివాహ సిస్టమ్ని ఎలా ఏర్పాటు చేశారంటే వివాహాలు 8 రకాల వివాహాలు ఉన్నాయి చూస్తే. దేవ వివాహం, ఆర్ష వివాహం, ప్రాజాపత్యం, గాంధర్వం, రాక్షస వివాహం, అసురి వివాహం, ఇన్ని రకాల వివాహాలు ఉన్నాయన్నమాట. దేవ వివాహం అంటే ఏంటంటే ఇదివరకు కాలంలో దేవుడికి ఇచ్చి పెళ్లి చేసేసేవారు. ఒక వెంకటేశ్వర స్వామి నేను పెళ్లి చేసుకున్నాను ఒక ఆమెంట్, లేదా శ్రీకృష్ణుని పెళ్లి చేసుకున్న మేరా అటువంటివి అనమాట. అట్లా తర్వాత ఏంటి, ఒక మహర్షికి ఒక మునికి ఆయన గొప్పవాడని తెలిస్తే ఆయనకి శుశ్రూషలు చేయమని వాళ్ళ అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేసేవారు. అది రెండో రకం. మూడో రకం ఏంటంటే ఒక వరుణ్ణి వెతుక్కుని అతనికి కట్నం ఇచ్చి పెళ్లి చేసేవారు. అక్కడ వరుడికి ఇంపార్టెన్స్ అన్నమాట. అతనికి ఇచ్చి మా అమ్మాయిని సుఖంగా చూసుకు ఇచ్చేవారు. తర్వాత కొంతకాలానికి కన్యాశుల్కానికి వచ్చింది. అమ్మాయిలకు డబ్బులు ఇచ్చి కనుక్కునేవారు. అది కన్యాశుల్కం. ఇది తర్వాత ఇవన్నీ కాదు, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయని ప్రాజాపత్యం అనే వివాహానికి వచ్చారనమాట. ఈ ప్రాజాపత్యం ఏంటంటే ఇప్పుడు అందరూ ఫాలో అయ్యేది అది. అప్పుడు ఏంటంటే ఈక్వల్, అమ్మాయి అబ్బాయి ఈక్వల్ పొజిషను, వాళ్ళ తల్లిదండ్రులకి ఈక్వల్ పొజిషను, అవన్నీ సోషియో ఎకనామికల్ రిలీజ్, అక్కడ ఈ మతాలు కులాలు కుటుంబాలు అన్నీ వచ్చినాయి అన్నమాట. సో మనం ఇద్దరం ఈక్వల్గా ఉన్నాం కనుక మా అమ్మాయిని మీకు మీ అబ్బాయిని మాకు ఇస్తే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారనే సిస్టమ్ ప్రకారం ఏర్పాటు చేసింది ప్రాజాపత్యం. దీనిలో ఈ వరకట్నం లేదు, కన్యాశుల్కం లేదు, అటు ఇవ్వటం లేదు, ఇటు ఇవ్వటం లేదు, ఈక్వాలిటీ చూసుకొని చేసేవారు అనమాట. కానీ అప్పుడు కూడా జరిగింది ఏంటంటే ఈక్వాలిటీలో కూడా వరుడికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, వధువుకి అంత ఇంపార్టెన్స్ లేదు. తర్వాత వచ్చేసరికి అసురీ వివాహం. అసురీ వివాహం అంటే ఏంటంటే ఎవరైనా రుణగ్రస్తులు అయిపోయినా, అప్పుల పాలు అయిపోయినా, ఎవరైనా బాధల్లో ఉన్నా వాళ్ళని పీడించి ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళు తీర్చడం కోసం వాళ్ళ పిల్లల్ని తీసిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇంకా రాక్షస వివాహం ఏంటంటే ఎవరినో ఎత్తుకుపోయి వాళ్ళ మీద అత్యాచారాలు చేసి వాళ్ళు హెల్ప్లెస్ కండిషన్లో ఉంటే వాళ్ళని పెళ్లి చేసిన రాక్షస వివాహం. ఇక అందరికీ ఇప్పుడు ట్రెండింగ్ వచ్చి గాంధర్వ వివాహం. గాంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజ్. ఈ లవ్ మ్యారేజ్ కారకులు ఆద్యులు వచ్చి శకుంతల, దుష్యంతులు. శకుంతల దుష్యంతులు వృత్తాంతం అందరూ చూశారు. దుష్యంతుడిని ప్రేమించింది, దుష్యంతుడు ప్రేమించాడు, కూతుర్ని కన్న తర్వాత వచ్చేసాడు, మళ్ళీ నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఈ ప్రేమ వివాహాల్లో ఉండే దుష్పరిమాణాలు ఎలా ఉంటాయో అప్పుడే చెప్పారు. ఈ రకంగా ఇన్ని రకాల వివాహాల్లో మనుషులు సక్రమంగా ఉండాలి, వారి జీవితాలు చక్కగా గడవాలని ప్రాజాపత్య వివాహం చేశాడు. ఆ ప్రాజాపత్య వివాహం చేసేప్పుడు ఏం జరిగిందంటే తండ్రి
వధువు తండ్రి మీదే ఎక్కువ బాధ్యత ఉంది. తను ఒక అమ్మాయిని జన్మిస్తాడు, అమ్మాయిని పెంచి పెద్ద చేస్తాడు, అమ్మాయి ఎటువంటి తనకు తెలుసు. అటువంటి అమ్మాయికి ఎటువంటి వరుడు, మగవాళ్ళు ఎవరో తన జన్మతహా తండ్రి తెలుస్తుంది, తన అమ్మాయి ఎటువంటిదో తనకు తెలుస్తుంది పెంపకాన్ని బట్టి. సో తన అమ్మాయి ఎటువంటిది, మగాళ్ళు ఎటువంటి వాళ్ళు, అప్పుడు ఈ అమ్మాయికి ఎటువంటి మగవాడు సూట్ అవుతాడు అనేది తండ్రి బాధ్యత. సో అతను అందుకోసం ప్రయత్నం చేసి తీసుకొచ్చి అమ్మాయి ఈయన చేసుకుంటే నీకు బాగుంటుందని అన్ని రకాలుగా పరిశీలన చేస్తారు. ఈ అన్ని రకాలుగా పరిశీలించిన పరిస్థితుల్లో కనిపించేవి కొన్ని, కనిపించినవి కొన్ని ఉంటాయి. దృశ్యార్థం, అదృశ్యార్థం, వారి ఫైనాన్షియల్ కండిషను, ఫిజికల్ కండిషను, కులం, మతం, ధనం అనేది చూస్తే తెలుస్తుంది. ఇన్ని తెలిసినప్పటికీ వారి నేచర్ ఏంటి, వారి లగ్నం ఏంటి, వారికి ఎటువంటి గ్రహగతులు ఉన్నాయి, వచ్చే కాలం ఎలా ఉంటుంది, ఎటువంటి దశలు వస్తాయి, ఇతనికి ఎటువంటి యోగం ఉన్నది, బహుభార్యత్వం ఉన్నదా, విధురత్వం ఉన్నదా, అవన్నీ పూర్వపరాలు లెక్క చూసుకోవాలంటే జ్యోతిషం. ఇవన్నీ కూడా అందులో తెలుస్తాయి. అందుకోసం జ్యోతిషులను సంప్రదించి, మిగతా టైంలో ఎప్పుడు జ్యోతిషుల వంక వీళ్ళని చూడని వాళ్ళు తప్పనిసరిగా పెళ్లికి పట్టుకొస్తారు, చేసి చూసుకో. అప్పుడు ఈ జ్యోతిషులు అవన్నీ పరిశీలించి ఇవి చెప్పారు. ఈ రకంగా చెప్పినప్పుడు అందరికీ స్పెసిఫిక్గా జాతకాలన్నీ చూడలేరు కనుక ఇది కూడా ఒక జనరలైజ్డ్ సిస్టంలోకి తీసుకొచ్చారు. గ్రూప్గా చేసేసి ఒక 8 పాయింట్స్ ఇచ్చి దానికి ఒక మార్క్స్ ఇచ్చి ఎంసెట్ క్వశ్చన్ పేపర్ లాగా ఒక మార్క్స్ క్రియేట్ చేశారు. వర్ణకూటం, వశ్యకూటం, గ్రహకూటం, మిత్రకూటం, అట్లా ఒక్కొక్క దానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానికి ఒక 36 పాయింట్స్ ఇచ్చి ఆ 36 పాయింట్లో మీరు 18 పాయింట్స్ అన్న 50% అయినా పాస్ అయితే చాలు చేసుకోండి అని చెప్పి జనరలైజ్డ్ సిస్టమ్ అప్పుడు క్రియేట్ చేశారు. ఒకటి. రెండోది ఏంటి, అప్పుడు వరుడికి ఓరియంటేషన్, వచ్చిన అమ్మాయి భర్తకు అనుకూలంగా ఉంటే చాలు, భర్తకి సేవ చేయటం, పిల్లల్ని కంటం, సహకారం, కుటుంబాన్ని అంతా చక్కదిద్దుకుంటే చాలు, ఆ ఓరియంటేషన్తో చేశారు. కానీ వచ్చే కొద్ది పరిస్థితులు మారిపోయినాయి కనుక ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఎడ్యుకేషన్, ఎకనామిక్ కండిషన్ వచ్చింది కనుక ఇప్పుడు ఇద్దరి జాతకాలు ఈక్వల్గా పరిశీలించి ఎవరెవరికి ఎటువంటి దశలు రాబోతున్నాయి, తర్వాత లైఫ్ ఏంటుంది అనేది తెలుసుకోవాలి. అది ఒకటి విషయం. ఇక నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా జంట కలిసి ఉండాలంటే వారికి 5 రకాల అండర్స్టాండింగ్స్ ఉండాలి. సఖ్యం, సౌఖ్యం, సహచర్యం, సంతానం, సహధర్మం, ఈ 5 పాయింట్లు ఉండాలి. అంటే జాతకాలు చూసినప్పటికీ కూడా మనిషి స్వభావం పరంగా ఇలాంటివన్నీ ఉండాలి. సఖ్యం అంటే ఇద్దరి మధ్య ప్రేమ, ఫ్రెండ్షిప్పే ప్రేమ అవుతుంది. ఈక్వల్ జెండర్స్ మధ్య అయితే ఫ్రెండ్షిప్, డిఫరెంట్ జెండర్స్ మధ్య అయితే దట్ విల్ లవ్. ఆ లవ్ కారకుడు చంద్రుడు. ఎవరిద్దరి మధ్యన ప్రేమ ఏర్పడాలంటే వారికి చంద్రుడు బలంగా ఉంటే ప్రేమ ఏర్పడుతుంది. కానీ చంద్రుడు ఎప్పుడు 2 రకాలుగా ఉంటాడు, ఒకటి శుక్లపక్షం, 2 కృష్ణపక్షం. పెరుగుతూ ఉంటాడు, తరుగుతూ ఉంటాడు. అట్లాగే ప్రేమలు కూడా పెరుగుతాయి, తరుగుతాయి. అందుకే చాలా ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతున్నాయి. మొదట్లో మేమేదో ఇద్దరు బతకలేమనుకుంటాం, తర్వాత డిఫరెన్సెస్ రావడం అది కారణం. 2 వచ్చేసరికి సౌఖ్యం. బోత్ ఆఫ్ దెమ్ షుడ్ హ్యావ్ సెక్సువల్ ప్లెజర్స్, బాడీ ప్లెజర్స్ అంతా సమయం. అప్పుడు వీరికి శారీరకంగా అటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది తెలియజేసేది శుక్రుడు అనమాట. తర్వాత వచ్చేసరికి వీళ్ళిద్దరూ కలిసి మన ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్తో ఒప్పందం అనమాట. మ్యారేజ్ ఈజ్ ఆల్సో ఏ కాంట్రాక్ట్. ఇన్ ఆల్ రిలిజియన్స్ ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్. ఇస్లాంలో కాజీ దాన్ని రిజిస్టర్ చేస్తాడు, క్రిస్టియానిటీలో చర్చిలో రిజిస్టర్ చేస్తారు, మన హిందూయిజంలో మాత్రం ప్రమాణాలు చేపిస్తారు. తర్వాత ఇప్పుడు కూడా మనకి రిజిస్ట్రేషన్ వచ్చింది. సో వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, కలిసి ఉందాం అనే దానికి కారకుడు బుధుడు అనమాట. బుధుడు అనుకూలంగా ఉంటే అది సక్సెస్ అవుతుంది. ఇంక వీరిద్దరూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోజని, సంతానాభివృద్ధి చెందాలంటే సంతానికి కారకుడు గురువు. ఆ గురువు అనుకూలంగా సంతానం. తర్వాత వీళ్ళిద్దరూ చిరకాలం కలిసి ఉండటానికి, ఒకళ్ళకన్నా ఒకళ్ళ ముందు విడిపోకుండా ఉండటానికి, వెళ్ళిపోకుండా ఉండటానికి కారకుడు శని అనమాట. సో ఈ 5 గ్రహాల అనుకూలత ఎవరికైతే ఉందో వాళ్ళు సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది. ఇవి అందరి జాతకాల్లోనూ అంతా అనుకూలంగా ఉండవు. ఇప్పుడు ఈ సఖ్యం, సౌఖ్యం అనే ఏ దారికి వెళ్ళిపోయినాయి అందరికీ తెలుసు. ఈ సహధర్మం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు అందరూ కోలివింగ్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ ఎవరి దుష్పరిమాణాలో తెలుసు. ఇదివరకు ఏంటి, సంతానం ఉంటే సంతానం పుట్టిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారా అనే దాన్ని కలిపి చేసేసేవారు. కానీ పెళ్లి చేసుకోకుండానే సంతానాన్ని కానీ ఉన్న వాళ్ళు కూడా ఉంటున్నారు ఇప్పుడు. ఇకపోతే వాళ్ళంతా కలిసి ఉంటారా, విడిపోతారా, విడాకులు తీసుకుంటారా, లేకపోతే ఒకళ్ళు వియోగమో విషాదమో ఇది వస్తాయన్నమాట. విడాకులు ఇద్దరికి గొడవలు వచ్చి విడిపోవడానికి ఒకటి. రెండోది వియోగం, వీళ్ళొక దేశంలో వాళ్ళొక దేశంలో, లేదా వాళ్ళ ఉద్యోగంలో వీళ్ళొక సిటీలో వాళ్ళొక సిటీలో, అది వియోగం. తర్వాత విషాదం, ఒకరు చనిపోవటం, వెళ్ళిపోతే అది. ఈ రకమైన పరిస్థితులు ఎవరి జాతకంలో ఏమున్నాయో చూసుకుని దాని ప్రకారం దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి ఈ రకమైన వెరితలలు వచ్చేసరికి ఈ గాంధర్వ వివాహం, రాక్షసం, అసురి ఈ 3 కలిసి నడుస్తున్నాయి ఇప్పుడు. ఇది వచ్చేసరికి శని ప్రభావం,
రాహు ప్రభావం, ఈ కుజ ప్రభావం. చాలామంది ఏమనుకుంటారు, పెళ్ళి అనేసరికి కుజదోషం కుజదోషం కుజదోషం. అవును. కానీ వారి జన్మజాతకంలో సప్తమ స్థానం ఎవరు, సప్తమాధిపతి ఎవరు, కళత్రాధిపతి ఎవరు, వాళ్ళు ఎక్కడున్నారు, ఎంత బలంలో ఉన్నారు, వారి దశ ఎప్పుడు వస్తుంది, అవన్నీ పరిశీలించి దాన్ని డిసైడ్ చేయాలని. మీకు ఇన్నేళ్ల అనుభవం ఉంది కదా, మీరు ఎంతోమంది జాతకాలు చూసి ఉంటారు, ఎంతోమందికి ఎన్నో డైరెక్షన్స్ ఇచ్చి ఉంటారు. ఒక జాతకం చూసి మీరు ఈ పని చెయ్యకండి, ఎగ్జాంపుల్ పెళ్ళే ఉంది చేసుకోకండి అన్న సందర్భాలు ఉన్నాయా? అది ఏ రీజన్స్తో చెప్పాల్సి వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. ఇంతవరకు అందరూ అలా చెప్పలేదు. అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి 2 జాతకాలు తీసుకొస్తారు. ఈ టైమింగ్స్ కూడా అప్పుడు చెప్పరు వాళ్ళకి. కొంతమందికి అన్ని రికార్డు ఉండదు. నక్షత్రాలు ఏదో చెప్పి పెట్టండి అని చెప్పేస్తారు. అప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు దాని ప్రకారం చేస్తారు. ఇంకో కొంతమంది ఏంటి, ఎవరికి ఆస్తి బాగుందనో లేకపోతే ఎన్ఆర్ఐ సంబంధం అనో ఏదో ఒకటి చేయండి అంటారు. అట్లాగే పెళ్లి విషయాల్లో చాలా అవకతవకలు చాలామంది చేశారు. ఏదో మంచి సంబంధం దొరికిందని అబద్ధాలు చెప్పి పెళ్లి చేయటం, లేదా డేట్ ఆఫ్ బర్త్లు మార్చేయటం, పేర్లు మార్చేయటం, అటువంటివి కూడా చాలామంది చేశారు. అవి అప్పుడు కొన్ని పరిస్థితుల్లో చక్కబడ్డాయి, కొన్ని పరిస్థితుల్లో చక్కబడలేదు. కానీ ఎవరికైనా వారి జన్మజాతకం పరిశీలిస్తే వారికి ఎటువంటి యోగం ఉన్నదో తెలిసిపోతుంది. బహుభార్యాత్వమా, బహుకళత్వమా, లేకపోతే ఆలస్య వివాహమా, వర్ణాంతరమా, మతాంతరమా, ప్రేమ, వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారనేది అన్నీ తెలుస్తాయి. తెలిసిన తర్వాత వాళ్ళకి చెప్తాం, ఇలాంటి మ్యారేజ్ సిస్టమ్ ఉంది, దానికి మీరు చూసుకోండి, దానికి రెడీ అయితే ఓకే. నాకు చాలామంది వస్తుంటారు ఈ మధ్య, నేను వాళ్ళకి చెప్తుంటా, మీకు వర్ణసంకరం అవుతుంది, లేకపోతే ఇలా కాదు ఇలా కాదు. కొంతమంది ఉంటారు వాళ్ళకి విడోవర్ని కానీ చేసుకోవాలని పరిస్థితి ఉంటుంది, లేకపోతే డైవోర్స్ని కానీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరికైనా సప్తమ స్థానంలో రాహు ఉండి వాళ్ళకి వ్యతిరేకమయ్యారంటే అటువంటి పరిస్థితి వస్తుంది. ఇట్లా ఉంటాయి. ఇప్పుడు కలికాలం ఇప్పుడు వచ్చేసరికి ప్రజెంట్ అంతా శని రాహువుల ప్రభావం ఎక్కువ ఉంది కనుక ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి. అందులో ఎవరికైతే ఇలాగా ఈ చంద్రుడు, రాహువు, కుజుడు, శని కలయిక ఉంటుందో అలాంటి వీళ్ళు ఇలా ప్రేమ వివాహాలు చేసుకోవటం, ఆ ప్రేమ కోసం దేనికన్నా వెళ్ళిపోవటం, అయితే వాళ్ళని చంపడం లేదా వీళ్ళని కూడా చచ్చిపోవడం అనే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఈ గతంలో ఇలాంటివి ఉండేవా సార్? మీ 30 ఏళ్ల అనుభవంలో ఇలా చంపుకోవడం లేవు. పెద్దల పంటే ఎంతో కొంత గౌరవం ఉండేది. మెయిన్ ఏంటంటే వారు ఎకనామికల్గా పెద్దల ఆదాయంలోనే ఉంటుంది కనుక ఇట్ ఈజ్ సోషియో రిలీజియస్ అండ్ ఎకనామిక్ అరేంజ్మెంట్. అప్పుడు ఏం చేసేవారు, వారి ఆస్తి స్థితిపాసులు ఉన్నాయి, స్థితిగతులు ఉన్నాయా, వారి భార్యను పోషించగలరా, పిల్లల్ని పోషించుకోగలరా అనే పరిస్థితి చూసేవారు. వేరే ఇప్పుడు వచ్చేసరికి ఇంకోటి ఏంటి, ఇదివరకటంతా భర్తకు అనుకూలంగానే, వరుడికి అనుకూలంగానే ముహూర్తాలు పెట్టేవారు, అది అనుకుంటే చాలు. ఇప్పుడు ఏం జరిగింది, లేడీస్కి ఎడ్యుకేషన్ పెరిగింది, ఎకనామిక్ స్టేటస్ పెరిగింది, తెలివితేటలు పెరిగినాయి, దే ఆర్ ఆల్రెడీ ఈక్వల్ టు మెన్ అన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ ఇక ఎలాంటి కంపాటబిలిటీ అనేది చూసి చేయాలి. ఇద్దరు ఈక్వల్స్ మధ్య అయితే యుద్ధం జరుగుద్ది, లేదా సఖ్యం జరుగుద్ది. రైట్. అయితే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఒక మాట, జాతకంలో బహుభార్యత్వమా లేకపోతే ఏంటి అనేది తెలుస్తుంది అని అంటారు కదా. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి ఉండేది ఈ ఇల్లిసిట్ రిలేషన్షిప్ అనేది ఎక్కువగా అయిపోయింది కదా. సో మరి అలాంటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ తన హస్బెండే కానీ లేకపోతే తన వైఫే కానీ ఇలాంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు అని అంటే కనుక ఏదన్నా దోషం, నాగ సంబంధిత దోషం కానీ ఇలాంటివి అంటూ ఉంటారు కదా, అలాంటివి ఏమన్నా ఎక్కువ ప్రభావం ఉండడం వల్ల అలా అవుతుందా? దీని నుంచి బయటపడడం ఎలా అంటారు? ఈ బహుభార్యత్వం, బహుభర్తృత్వం అనేది పురాతన కాలం నుంచే ఉంది. దానిలో 2 సైడ్లు, పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్. దశరథుడికి ఎంతమంది భార్యలు? 4 భార్యలు. అప్పుడున్న రాజులకి అందరికీ మోర్ దాన్ 2. అలాగే ద్రౌపదికి 5. కొన్ని తెగలు ఉండే స్త్రీస్వామ్య సమాజంలో స్త్రీలకు కూడా బహుభర్తృత్వం ఉందన్నమాట. అవి కూడా కొన్నాళ్ళు ఉన్నాయి, ఇప్పటికీ నడుస్తున్నాయి. ఈ నార్త్ ఈస్ట్లోను, ఈ మలేషియన్ ఆ ఏరియా కంట్రీస్లో ఇంకా అది ఉన్నది, కొన్ని తెగల్లో ఉన్నది అది. సో దట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. సరే ఇవన్నీ ఏంటి, దశరథుడు అంతమంది భార్యలను ఎందుకు చేసుకున్నాడు? సంతానం కోసం చేసుకున్నాడు. అవన్నీ వచ్చినాయి విత్ దేర్ యాక్సెప్టెన్స్. ఒక భార్య ఒప్పుకుంటేనే మళ్ళీ 2వ భార్యని 3వ భార్య చేసుకున్నాడు. అట్లానే ద్రౌపదికి పాండవులు కూడా ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళు భార్య ఒప్పుకోబెట్టడం, వాళ్ళందరూ ఒప్పుకోబెట్టి దట్ ఈజ్ అన్ అరేంజ్మెంట్. అటువంటిది అందరి చాలామంది జాతకాల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు పై కొంతమంది కనిపిస్తారు, కొంతమంది కనిపించరు. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఒక భార్యను చేసుకుంటాడు, పిల్లలు పుట్టలేదు కనుక నేను 2వ భార్యను చేసుకుంటాను. ఇన్ దట్ కండిషన్స్ ఓకే. అట్లానే ఇంకొక ఏదో ఎకనామిక్ కండిషన్ ఉంటుంది, ఇతను ఉద్యోగం లేదా వ్యాపారాన్ని ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది, ఆ ధనం కోసం నేను చేసుకుంటాను అంటాడు. అప్పుడు దే మే యాక్సెప్ట్ ఇట్, మే నాట్ యాక్సెప్ట్ అయ్యారంటే అది సక్సెస్ అవుతుంది, లేదంటే ఇలా రప్చర్ అవుతుంది. ఎప్పుడైతే
ఈ భార్యకి కూడా ఎకనామికల్ పొజిషన్ ఒక ఎంత ఈక్వల్గా లివింగ్ చేసే పొజిషన్ ఉంటుందో ది ఆపోజిట్ న్యాచురల్లీ. అందువల్ల ఇటువంటి పరిస్థితులన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈక్వల్గానే ఇద్దరు జాతకాలు చూడాలి. ఈమెకు కూడా ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, ఇన్ విచ్ కండిషన్ దే ఆర్ గోయింగ్ టు డూ దట్ అనేది చెప్పి వాళ్ళని ముందుగానే ఎడ్యుకేట్ చేస్తే ఇటువంటి దుష్పరిమాణాలు రావు. మ్యూచువల్ యాక్సెప్టెన్స్తో ఓకే సార్, బట్ ఇఫ్ ఇట్ ఆల్ కండిషన్స్ ఆర్ నాట్ లైక్ ఫోర్సింగ్ దెమ్ బట్ స్టిల్ దే వాంట్ టు హ్యావ్ సమ్ అదర్ రిలేషన్షిప్, అలాంటప్పుడు ఏంటి వాళ్ళు వద్దు అని అనుకుంటారు, భార్య కానీ భర్త కానీ అలా నా భార్య నాకే ఉండాలి అని అనుకుంటారు. అందరూ నా భార్య నాకే ఉండాలి అనుకుంటారు, నా భర్త నాకే ఉండాలి అందరూ అనుకుంటారు, తప్ప దట్ ఇస్ న్యాచురల్. కానీ అవన్నీ మన చేతిలో ఉండవు, గ్రహగతులు బట్టి ఉంటాయి అన్నమాట. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారనేది గ్రహాల ప్రభావం బట్టి ఉంటుంది. సో దాని ప్రభావం వచ్చేస్తుంది, కొంతకాలం అది ఉంటుంది. కానీ దాన్నే తీవ్రంగా పరిగణించి అదే అనుకుంటే అది మాత్రం ఇలాగా దుష్పరిమాణాలకు దారితీస్తుంది. ఒక ఆయన వెళ్ళాడు ఇక్కడ ఉద్యోగం కోసం గల్ఫ్ వెళ్ళాడు, భార్య పిల్లల్ని ఇక్కడ పెట్టాడు. మరి హౌ మెనీ టైమ్ దే విల్ బి అలోన్? శారీరకమైన ఇబ్బందులు కోరికలు అందరికీ ఉంటాయి కదా. అప్పుడు ఆయన ఏదో ఒక రిలేషన్లోకి అక్కడ ఎంటర్ కావచ్చు, అట్లా ఇక్కడ కూడా అలాంటి రిలేషన్లోకి ఎంటర్ కావచ్చు. అది యాక్సెప్టబుల్ చేసుకునే పొజిషన్ ఉన్నదా? లేనప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. యాక్సెప్ట్ చేయలేనప్పుడు నువ్వు అట్లానే ఉండిపోవడం అనేది కూడా ఒక అన్యాయం. ఆ అన్యాయాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఈక్వల్, ఓకే ఈ కండిషన్స్ ఉన్నాయి, ఈ కండిషన్స్లో ఉన్నాం కనుక ఇలా ఉన్నాం, సో ఈ పరిస్థితిలో నేను ఇలాంటి పని చేయగలిగి వచ్చింది అని. దీనికి రామాయణంలోనే ఉదాహరణ ఇచ్చారు, అహల్య వృత్తాంతం చెప్పారు. అహల్య విశ్వామిత్రుడు రాముడిని జనకుడు ఊరికి తీసుకెళ్తా అహల్య ఆశ్రమం నుంచి ఎందుకు తీసుకెళ్ళాడు? అక్కడ జరిగింది తెలుసు. అహల్య కావాలని తప్పు చేసింది. ఆమెను ఎవరు ఇంద్రుడికి ఇచ్చి పెళ్లి అనుకుంటే గౌతముడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆమె మనసు ఆయన మీద ఉంది. సో ఆ రకంగా ఆమె చేసింది, అందుకు ఆమె శిక్ష అనుభవించింది. ఆ వృత్తాంతాన్ని ముందు రాముడికి తెలియజెప్పాడు. అహల్య కావాలని తప్పు చేసింది, వేరే సీత కావాలని చేయదు. అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో సీతని రావణుడు ఎత్తుకుపోయి 1 year తన దగ్గర పెట్టుకున్నాడు. సో అది ఫోర్సీయింగ్ అన్నమాట. ఇలా తప్పు చేసి కావాలని తప్పు చేసిన అహల్యనే నువ్వు రక్షించి ఏలుకోమని గౌతముడికి అడ్వైజ్ ఇచ్చావు. రేపు నీ భార్య నువ్వు ఎవరు చేయలేని పరిస్థితుల్లో రావణుడు ఎత్తుకుపోతాడు, అప్పుడు నువ్వు మళ్ళీ ఆమెను ఏలుకోవాలని చెప్పడం కోసమే అది చూపించారు. దాని సరైన అర్థం ఎవరు చెప్పకుండా దాన్ని అట్లా ఉంచారు. అట్లాగే చేసిన తర్వాత కూడా రాముడు ఏమంటాడు, రామాయణంలో చెప్తారు, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత సీతను తీసుకొచ్చిన తర్వాత రాముడు ఏమంటాడంటే, సీతని నేను నా భార్యను ఎవడో ఎత్తుకుపోతే రక్షించుకోలేని పిరికి పంద కాదు రాముడు అన్న ఉద్దేశంతో నేను వచ్చి యుద్ధం చేసి అన్నీ చేశా. నవ్ యు ఆర్ ఫ్రీ, యూ కెన్ గో విత్ ఎనీబడి. నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, విభీషణుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, నీకు కావాలంటే వాళ్ళు ఎవరితో వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆమె నేనెంత పవిత్రంగా ఉంటే నేనేం చేయాలి, అగ్నిలో దూకుతానని అక్కడ ఒకసారి ప్రూవ్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత తీసుకెళ్ళి అడవిలో వదిలేయమంటే అప్పుడు కూడా మళ్ళీ వచ్చి నీ పాతివ్రత్యాన్ని నిరూపించుకొని అప్పుడు చెప్తాడు కండిషన్. అప్పుడు ఎన్నిసార్లు నీ దగ్గర నేను ప్రూవ్ చేసుకోను. షీ ఎండెడ్ హర్ లైఫ్. అలాగా ప్రతి చోట ప్రమాణాలు ఉంటాయి. అవి ఇదివరకు ఆడవాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు మగవాళ్ళకి వచ్చినాయి, అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పెళ్ళి అనేది అంటే భయపడే పరిస్థితికి అందరూ తీసుకొచ్చారు. కానీ ఇట్ ఈజ్ ఎ సాల్మన్ అఫైర్, సల్మాన్ ఇన్స్టిట్యూషన్. ఇది పవిత్రమైన కార్యం. పెళ్ళి అనేది నీ సుఖ సంతోషాలకు కాదు. ఇప్పుడు ఎట్లాగైతే తిండి తిప్పలు దొరక బయట తింటున్నారో సుఖ సంతోషాలు కూడా బయట పనిచేస్తున్నారు. బట్ యూ వాంట్ టు కంటిన్యూ యువర్ లెగసీ, యూ వాంట్ టు కంటిన్యూ యువర్ ట్రెడిషన్స్. మీ కుటుంబం వంశ మర్యాదలు చేయాలంటే సంబంధించిన కండిషన్స్లోనే పెళ్లి చేసుకుని ఆ వంశ మర్యాదలు నువ్వు దాన్ని కంటిన్యూ చేస్తే అప్పుడు సత్సంతానం కలుగుతుంది, సమాజం వస్తుంది. నెక్స్ట్ జనరేషనే నెక్స్ట్ సమాజం అన్నమాట. సో మనం ఎటువంటి సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నాం అనేది ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయినది. దానికి ఇప్పుడు వెర్రితలలు వేస్తున్న దాన్ని అందరూ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇటు సోషల్ యాక్టివిటీస్ కానీ, తల్లిదండ్రులు కానీ, ఈవెన్ గవర్నమెంట్ ఈ రకమైన చర్యలు తీసుకుంటే దీనికి పరిహారాలు దొరుకుతాయి. రైట్. అయితే సార్ రుణానుబంధేన పశుపత్ని పిల్లలు ఇలా అన్ని రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని అంటారు కదా. సో నాకు అది మొత్తం తెలీదు, బట్ స్టిల్ ఐ ట్రై టు కన్వే యూ, మీకు అర్థమైంది అది. సో
అసలు పెళ్ళే కావట్లేదు అని అనుకున్న వాళ్ళకి నిజంగానే వాళ్ళకి ఎలాంటి రుణం ఉండదని అంటారా? అందుకే పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఎలాంటి రుణం లేదు, అందుకే పిల్లలు పుట్టట్లేదు అని అంటారు. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి ఈ ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళడం కానీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎట్ లాస్ట్ ఫలించిన తర్వాత కూడా సరైన పిల్లల్ని ఇవాళ రేపు చూస్తామా అని అంటే కనుక ఏదో ఒక ప్రాబ్లం చూస్తూనే ఉన్నా. ఎందుకని ఇలా అవుతుంది అని అంటారు? మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి సక్రమ దారి చూపించేది. అప్పుడు ఇటువంటివన్నీ చూసుకొని చేసినప్పుడు వాళ్ళకి ఇటువంటి సమస్యలు రావు. ఇంకోటి ఏంటి, పెళ్ళే జరగటం లేదు ఆనికి మళ్ళీ గ్రహదోషాలు ఉంటాయి. ఎందుకు జరగటం లేదు? ప్రతి వాళ్ళకి సప్తమ స్థానం, సప్తమాధిపతి ఉన్న స్థానం బట్టి వారికి ఎటువంటి వివాహం జరుగుతుందనే తెలుస్తుంది. అటువంటి వివాహాలు జరగకపోవటానికి ఒక 9 కారణాలు ఉన్నాయి పెళ్ళి జరగట్లేదంటే. పితృదోషం, పితృశాపం వల్ల పిల్లలు, దైవశాపం, తర్వాత స్త్రీ శాపం, సర్పశాపం, మాతృశాపం, భ్రాతృశాపం, మాతుల శాపం, ఇలాంటి 9 రకాల శాపాలు ఉన్నాయి. అంటే ఇన్ని శాపాలు ఉన్నందుకు ఇలాంటివి అయితే రుణానుబంధం అనేది కాదంట. అప్పుడు వాళ్ళకి ఎటువంటి రావాలో అటువంటివి వస్తాయన్నమాట. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయం. పశువు అంటే పశువులు, పత్ని భార్య, సుత అంటే పిల్లలు, ఆలయం అంటే ఇల్లు, మనం ఉండాలి గృహయోగం అంటారు. అలా కూడా రుణాలు ఉంటేనే అది వస్తుంది అనమాట. సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఎప్పుడు పెళ్ళి అయితే ఎవరు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ జన్మజాతకం పరిశీలిస్తే అర్థమవుతుంది. వారి సప్తమ స్థానం బాగుండాలి, అష్టమ స్థానం బాగుండాలి, 12వ స్థానం బాగోవాలి. అలాగే గురువర్గం, శనివర్గం ఉన్నాయన్నమాట. ఈ గురువర్గ జీవులకి మనం చెప్పిన ప్లేస్లో 7లో కానీ 8లో కానీ 12లో కానీ ఈ వ్యతిరేక గ్రహాలు ఉన్నాయంటే వారికి పెళ్ళి అవ్వడం కష్టం. 8లో మెయిన్ కుజదోషం ఒకటే చెప్తారు, కానీ కుజదోషం అందరికీ అప్లై కాదు. కుజుడికి సంబంధించిన లగ్నాలకి, కుజుడికి సంబంధించిన నక్షత్రాలకి కుజదోషం అప్లై కాదు. వేరే శని సంబంధించిన వాళ్ళకి అప్లై అవుతుంది. కానీ అది కూడా అది ఎంత ఏ దశలో వస్తుంది, బలాలను ఉంటాయి, షడ్బలాలని ఉంటాయి అన్నమాట. గ్రహాల బలాలు ఉంటాయి. ఆ బలం ప్రకారం ఎంత బలాలు ఉన్నారు, వారు ఇష్టఫలం ఎంత ఇస్తారు, కష్టఫలం ఎంత ఇస్తారు అని చూసి డిసైడ్ చేయాలి. ఎవరికైనా 4, 8, 12 స్థానాల్లో 4 గ్రహాలు ఉండి వాటి మీద ఇంకో 2-3 గ్రహాలు చూపుంటే వాళ్ళకి సన్యాస యోగం అవుతారు అనమాట. వారికి జీవితంలో పెళ్ళే కాదనమాట. అట్లాగే ఎవరికైతే 7వ స్థానంలో 8వ అధిపతి కానీ, వ్యయాధిపతి కానీ, లేకపోతే వాళ్ళ మారక అధిపతి కానీ ఉన్నారంటే వారి భార్య కానీ భర్త కానీ చనిపోతారు అనమాట. ఇట్లాంటివన్నీ రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. సో అవన్నీ చూసుకుని కొంతమంది ఉంటారు, వారిని పెళ్లి చేసుకున్న వాళ్ళంతా మరణిస్తుంటారు. ఇప్పుడు బోనీ కపూర్ ఉన్నాడు, అతని ఫస్ట్ వైఫ్ శ్రీదేవిని చేసుకున్నాడు, శ్రీదేవి. అట్లాగే రేఖ ఉంది, రేఖ 3 హస్బెండ్స్ చనిపోయారు. అది వాళ్ళకి సప్తమ స్థానంలో ఇటువంటి గ్రహగతులు ఉంటే అలా జరుగుతుంది. సో అటువంటివి చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇటువంటి దుష్పరిమాణాలు. వాటికంటే కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటారు కదా సార్, ఇప్పుడు అర్క వివాహం అని లేకపోతే ఇంకొకటి అలా చెప్తూ ఉంటారు కదా, అలాంటివి చేసినప్పుడు ఇవి మినిమైజ్ అవుతాయి అంటారా ఈ గ్రహస్థితుల్లోనివి? ఆ గ్రహాలు ఇచ్చే కారకత్వాలు 3 రకాలు ఉంటాయి. పీడ, బాధ, మారకం. బాధ అంటే లో లెవెల్ అన్నమాట. ఒక జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ వేరే ప్లేస్కి వెళ్తే ఒకసారి వచ్చింది, మన అన్కండిషన్కి వెళ్తే ఏసీలోంచి బయటకు వెళ్ళి ఒకసారి సడన్గా వెళ్తే జ్వరం వస్తుంది, దానికి పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది. బట్ అది క్రానిక్ అయింది అనుకోండి, దానికి ఎనాల్జెసిక్ అండ్ యాంటీపైరెటిక్ 2 వేసుకోవాలి, యాంటీబయాటిక్ కూడా వేసుకోవాలి, డోలో వేసుకోవాలి, సెఫాక్సిలిన్ ఏదో యాంటీబయాటిక్ కూడా వేసుకోవాలి. అవి ఇంకా ఎక్కువైంది, జ్వరమే అతని మరణ కారణం, చనిపోతాడు. ఆ రకంగా ఈ గ్రహాలు ఇచ్చే పీడ కూడా బాధ, పీడ, మారకం ఏ రకం అనేది ఉంటుంది. సో ఏ లెవెల్లో ఉన్నది అది చూసుకుని కొంతమందికి ముందు గొడవలు అయితే తర్వాత కలిసిపోతారు, అది లో లెవెల్. కొంతమంది గొడవ అయ్యి విడిపోతారు, కొంతమంది ఈ ఒకళ్ళు చనిపోవడం, ఆ కండిషన్లో ఉండలేక సూసైడ్ చేసుకోవటం, 438 కేసులు, 387 కేసులు, ఇవన్నీ అక్కడ వస్తాయి. ఇవన్నీ చూసుకుని ఎటువంటి కండిషన్ ఉంది, ఆ గ్రహాలు ఎంత బలంలో ఉన్నాయి, ఎలా చేస్తాయి అనేది చూసి ఈ కండిషన్స్ వాళ్ళకి ముందే చెప్పడం. నేను ఎవరన్నా ఇలాగ కంపాటబిలిటీ ఇదే చెప్తాను, 2 జాతకాలు చూపించి 2ని కూర్చోబెట్టి తల్లిదండ్రులు, మీ అబ్బాయికి ఈ రకమైన కండిషన్, మీ అమ్మాయికి ఈ రకమైన కండిషన్, వచ్చే గతులు ఇలా ఉన్నాయి, ఈ రకమైన ప్రాబ్లం రావచ్చు, దానికి మీరు రెడీగా ఉంటే మీరు ప్రొసీడ్ అవ్వండి. అలా చెప్తే అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇలా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవటం, తెలుసుకోకుండా చేసుకోవటం, అవి ఫెయిల్ అయిపోవటం. వారి జన్మలో అదే ఉండి 1-2 వివాహాలు విచ్ఛిన్నం. కొంతమందికి కొన్ని ప్రేమలు విఫలం అవుతాయి, కొంతమందికి పెళ్ళిళ్ళు విఫలం అవుతాయి, కొంతమందికి సంబంధాలు దగ్గర దాకా వచ్చి పోతూ ఉంటాయి. అవన్నిటికీ కారణం తెలుస్తుంది.
సో ఇన్ని నీళ్ళు జరుగుతాయి. కొంతమంది ఆలస్య వివాహం, ఎవరికైతే సప్తమాధిపతి శని అయ్యాడో వాళ్ళకి డిలే అవుతుంది. జనరల్గానే శని సంబంధిత రాశులు కుంభం మకరానికి, ఇటు వచ్చేసరికి కర్కాటక సింహం వాళ్ళకి లేట్ మ్యారేజెస్ అవుతాయి. మీనం ధనుస్సు వాళ్ళకి సమయానికి మ్యారేజెస్ అవుతాయి. మిథునం కన్య వారికి కూడా సమయానికి మ్యారేజెస్ అవుతాయి. మీనరాశికి ధనురాశికి అర్లీగా మ్యారేజెస్ అవుతాయి. కానీ ఈ మేషం వృశ్చికం తుల వృషభం వాళ్ళకి మాత్రం చాలా ఇంచుమించు ఒక 90% చాలా వరస్ట్ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళకి వివాహ జీవితంలో. సరే, నేను ఎక్కడో మిథున రాశి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎక్కువగా పెళ్లిళ్ళు అనేసి. మిథున రాశికి సమయానికి వివాహం అవుతుంది. ఆ సమయం అదొకటే కాకుండా అప్పుడు ఏ కండిషన్లో ఉన్నాయి, వాళ్ళ గ్రహగతులు ఎట్లా ఉన్నాయి, జన్మజాతకులు ఉన్నాయి చూసి దాని ప్రకారం. రైట్. ఇలా పర్టికులర్గా కొన్ని రాశులకు అనేది కూడా ప్రభావం ఉంది. ఇది జనరల్ యాటిట్యూడ్, జనరల్ సిస్టమ్. అందులో మళ్ళీ వాళ్ళ సప్తమాధిపతి ఎక్కడున్నాడు, సప్తమంలో ఎవరున్నారు, ఆ కండిషన్స్ అన్ని చూసి దాన్ని స్పెసిఫై చేయాలి. రైట్ సార్. సార్, అయితే నాకు ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, బిడ్డ పుట్టిన 3వ రోజే బ్రహ్మ తలరాత రాస్తాడు అని చెప్పి ఆ చాటులో బియ్యం వేసి ఇలా బిడ్డని దేవుడి ముందు పడుకోబెడతారు. ఆ ఒక 3-10 నిమిషాల వరకు ఎవ్వరు సైలెంట్గా ఉంటారు, ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడే వచ్చి తలరాత చెక్కుతూ ఉంటాడు అని. కానీ అది ఎలా సార్? ఇప్పుడు మనం పాస్ట్ లైఫ్ కర్మ అనేది అనుభవిస్తూ ఉంటాము అని అంటారు ఈ జన్మలో. మరి ఈ జన్మ స్టార్ట్ కాకముందే ఆ కర్మ గురించి ఎలా రాస్తారు? ఆ పర్టికులర్ కర్మ ఏదైతే ఆ జన్మలోనే అనుభవిస్తాము అని కూడా అంటూ ఉంటారు కదా, మరి ఈ జన్మలోకి ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది? దాని యొక్క ప్రభావమే ఆ మనిషి స్థితిగతులు ఉంటాయని అంటారా? బ్రహ్మ 3వ రోజునే రాస్తాడు అనేది ఒక నమ్మకం. కానీ అంతకుముందే అది డిసైడ్ అయిపోయి ఇతనికి ఏ రకమైన జన్మ ఇవ్వాలనేదే డిసైడ్ అయిన తర్వాత అది రెడీ అవుతుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ పుత్ర సంతాన ప్రకరణంలో చూసుకుంటే యాక్చువల్గా ఏంటంటే శిశువు భూపతనం చెందాలి. శిశువు తల్లి గర్భం నుంచి భూమి మీద పడాలి. అప్పుడు భూమి మీద రిజిస్టర్ అయినట్టు అనమాట. అందరికీ అందుకే భూమాత అంటారు. శిశువుకి ప్రతి తొలి స్పర్శ భూమి. ఏ జంతువుకైనా సరే, పక్షులైనా సరే పిల్లలు పుట్టినట్టు నేల మీద పడతాయి. ఈ గేదెలు అటువంటి ఇప్పుడు నేల మీద పడతాయి. అప్పుడు ఏంటది నేల మీద భూమాత తన ఫోల్డ్లోకి తీసుకున్నది, అది అన్నమాట. ఆ నెక్స్ట్ స్పర్శ వచ్చి తల్లి, 3వ స్పర్శ వచ్చి తండ్రి. ఈ 3 స్పర్శలో ఉండాలన్నమాట. ఓకే, ఇది ఒక రకంగా అయితే ఈ బిడ్డ 9 నెలల తర్వాత కన్సీవ్ అయిన తర్వాత పుడతారని అందరికీ తెలిసిందే. కానీ గర్భావస్థ పిండంలో జీవం ఏర్పడింది ఏ ముహూర్తమో తెలుసుకుంటే దాని ప్రకారం కూడా కొన్ని ఉన్నాయన్నమాట. కొంతమంది ఏమో గర్భస్థ పిండం ఏర్పడిన సమయాన్ని చూసి చెప్తారు, కొంతమంది శీర్షోదయం తల బయటకు వచ్చింది అంటారు, కొంతమంది ఇలా భూపతనం. ఇప్పుడు కలియుగంలో జరిగేది మాత్రం భూపతనం అన్నమాట. భూమి మీద పడితేనే భూమి మీద రిజిస్టర్ అయినప్పుడు ఆ భూమి తల్లిగా తీసుకుంటుంది. ఆ బిడ్డకి 7 సంవత్సరాల వరకు భూమే తల్లి. ఆ భూమి మీద పరిగెట్టి పడిపోతూ ఉంటారు, కానీ వాళ్ళ దెబ్బలు తగలవు, బాధలు రావు. అదే తర్వాత పడ్డాడంటే వాళ్ళ కాళ్ళు చేతులు ఇరుగుతుంటాయి. ఎందుకంటే 7 సంవత్సరాలు భూమాతే తల్లిగా చూస్తుంది అన్నమాట. అందుకోసం అది చెయ్యాలి. తర్వాత ఇంకోటి ఏంటి, వీళ్ళు ప్రసవాలు. ఈ ప్రసవాలకు అదొక పెద్ద ప్రకరణం అన్నమాట. వారికి ఎటువంటి ప్రసవం అవుతుంది, ఎటువంటి సంతానం వస్తుంది అనేది కూడా ఆ కన్సీవింగ్ టైంని బట్టి చెప్పచ్చు. ఇదివరకు ఏంటి, సహజ ప్రసవాలు ఉండేవి. సహజ ప్రసవాల్లో కొన్ని ఇబ్బందులు న్యాచురల్గా ఎక్కువే ఉండేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ సిసెక్షన్కి సిజేరియన్కి వెళ్తున్నారు. వాళ్ళు ఏంటి, తల్లి గర్భాన్ని విచ్ఛిన్నం చేసి శిశువుని బయటికి తీస్తున్నారు. ఇదివరకు కాలంలో కూడా తల్లి గర్భం విచ్ఛిన్నం చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాక్షస ప్రవృత్తి. కంసుడు అటువంటి వాళ్ళు తల్లి కడుపు చీల్చి పుట్టాడు రా, వీడు రాక్షసుడు రా అంటారు. ఇప్పుడు వాట్ దే ఆర్ డూయింగ్, గర్భ విచ్ఛిత్తి చేసి బిడ్డను బయట రాక్షసత్వం పెరుగుతుంది. అట్లాగే కొన్ని జంతువులు, వృశ్చికాలు, తేళ్ళు, పీతలు అనేటువంటి తల్లి గర్భాన్ని చీల్చుకుని బయటకు వస్తాయి. ఆ తల్లి తేలు చనిపోతే పిల్లలన్నీ బయటకు వస్తాయి. అట్లా కొన్ని పీతలు కూడా. ఈ రకంగా ఎవరైతే వీళ్ళు తల్లి గర్భాన్ని విచ్ఛేదం చేసుకుని బయటకు వచ్చారో వాళ్ళలో రాక్షస ప్రవృత్తి ఉంటుంది. ఆ రాక్షస ప్రవృత్తి ఇప్పుడు జనరేషన్లో చూస్తున్నాం. ఇప్పుడు అందుకోసం ఇవన్నీ చూసి మళ్ళీ న్యాచురల్ ప్రసవానికి కూడా వెళ్తున్నారు కదా. న్యాచురల్ ప్రసవానికి స్పెషల్ క్లినిక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే ఎట్ ద సేమ్ టైం ఇది వరకు చెప్పింది ఏంటంటే ధర్మం ప్రకారం ఇవన్నీ ఎప్పుడో ఋషులంతా చూసి చెప్పారు. కానీ వీళ్ళు చేసుకున్న కర్మలు బట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటి,
ఒక శరీరాన్ని ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు, దేహాన్ని ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు, ఆత్మ ఇచ్చేవాడు భగవంతుడు. ఆత్మ ఏ శరీరంలో ప్రవేశించాలి, ఎలా ఉండాలి, ఏం చేయడానికి భగవంతుడు నిర్ణయిస్తాడు. అప్పుడు వారు ఎటువంటి తల్లిదండ్రులు కడుపును పుట్టాలి, సద్యోజాతం సద్యోగర్భం అంటారు అన్నమాట. అలాగే మన వంశంలో ఉన్న పూర్వీకులు పుణ్యలోకాలకి వెళ్లకుండా మళ్ళీ మన వంశంలో పుట్టాలని కోరుకుంటేనే వాళ్ళకి పితృశాపాలు లేకుండా సంతానం వస్తుంది. నిజంగా అలా పుడతారా? కొంతమంది పేర్లు కూడా వాళ్ళ పూర్వీకుల పేర్లు పెట్టుకుంటారు. పుడతారు అవి వాళ్ళ జనరేషన్. ఇప్పుడు జీన్స్ అంటారు, మా నాన్నలాగా చేస్తున్నాడు, మా అమ్మలాగా, అదే జీన్స్ అనమాట. అట్లా వచ్చేస్తుంది, అది కంటిన్యూ అవుతుంది. కానీ ఇన్ కేసు వాళ్ళు ఏమన్నా తప్పులు పొరపాట్లు చేసినా, వీళ్ళు ఏమన్నా చేసినా, వాళ్ళు ఈ వంశంలో పుట్టడానికి ఇష్టపడరు అనమాట. అప్పుడు వారికి జన్మరాహిత్యం ఉంటే ఆత్మ వెళ్ళి భగవంతుడిలో కలిసిపోద్ది, లేదంటే మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఆ జన్మ తీసుకునేప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి మనిషికి కాలచక్రంలో మేషం నుంచి మీనం వరకు 12 రాశులు. ఆ మేషం నుంచి మీనం వరకు 12 రాశులు 7వ రాశి తుల. అక్కడికి వచ్చేసరికి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఆ తుల రాశి వచ్చేసరికి మనిషి చేసే ఒక్కొక్క జన్మ ఎత్తి కర్మలు చేసుకుంటూ వస్తాడు. అక్కడికి వచ్చేసరికి అతని పాపపుణ్యాలు ఈక్వల్ అయిపోయినాయి అంటే ఇంక జన్మరాహిత్యం కోరుకుంటారు. కానీ అక్కడ వచ్చేసరికి పాపంగా ఉన్నా పుణ్యం ఉన్నా సరే భగవంతుడు మళ్ళీ నీకు మళ్ళీ వెళ్ళి నువ్వు అది క్లియర్ చేసుకురా అని చెప్పి పంపిస్తాడు. ఆ పంపించినప్పుడు ఎటువంటి జన్మ ఇవ్వాలి? ఇతను పుణ్యం చేసుకున్నాడు, పుణ్యమైన జన్మ ఇచ్చి నువ్వు ఇంత ఉండిపోయింది, అమౌంట్ అంతా ఖర్చు చేసుకురా, క్లియర్ చేసుకురా. అట్లాగే బాకీ పడ్డాడు, అది తీర్చుకురా. కొంతమంది అంటారు, నా కొడుక్కి 100 ఎకరాల పొలం ఇచ్చేసి వచ్చేసాను, ఏం చేస్తాడో తెలియదు. సరే ఏం చేస్తావు? మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి. నీకు మానవ జన్మ లేదు, ఎద్దు జన్మ ఇస్తాను, వెళ్ళి దున్ను అంటాడు. లేకపోతే మా అబ్బాయికి ఏదో ఇచ్చేసాను, కోడలు తిండి పెడతాదో తెలియదు అంటదమ్మ. మానవ జన్మ లేదు, గేదెలో వెళ్ళి అడిగి పాలు. సో ఒక చింత ఏదైతే మనకు ఉంటుందో లోపల, మనం పోయేటప్పుడు అదే మళ్ళీ నెక్స్ట్ జన్మ. ఆస్తి మా అబ్బాయికి ఇచ్చి డబ్బులు ఇచ్చి వచ్చేసి నేను చేస్తున్నాడో తెలియదు. నీకు మానవ జన్మ లేదు, పోయి సునకంగా కాపలాగా. కుక్కలు పెంచుకునే వాళ్ళందరూ అటువంటి వాళ్ళు. ఈ రకాలు ఇన్ని రకాలుగా ఉంటాయి. భగవంతుడు చేసే డిజైన్ ఎవరికి తెలియదు, దాని ప్రకారం వస్తాయి. మనం దేహానికి జన్మనిస్తాను కానీ ఆత్మకి జన్మ. ఆత్మయోని స్వయం జాతో వైఖన సామగాయక, విష్ణు ఇస్తాడు అన్నమాట. ఆత్మనిచ్చేవాడు భగవంతుడు. ఏ ఆత్మ ఏ శరీరంలో ప్రవేశించాలి, ఎన్నాళ్ళు ఏం బాధలు పడాలి, ఏ సుఖాలు పొందాలి. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ చెప్పండి. మరి ఇంత టైం చూసుకొని, డేట్ చూసుకొని మంచిగా పుట్టాలి అని చెప్పేసి పిల్లలకి నక్షత్రాలు కానీ ఇలా డేట్లు కానీ చూసుకొని పిల్లలకి జన్మనిస్తూ ఉన్నారు, సి సెక్షన్స్గా ఇప్పుడు పిలుస్తూ ఉన్నాము. అంత చేసినప్పటికీ కూడా వాళ్ళు పుట్టినప్పటి నుంచి టైం బాగాలేదనో, లేకపోతే వాళ్ళు పుట్టిన తర్వాత మేము అపర కుబేరులం అయిపోయామనో, లేకపోతే అసలు ఆ పిల్లలకే జాతకం సరిగ్గా ఉండకుండా బాగుండని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు. అది కూడా నిజమే అంటారా? అది నిజమే. కే శరా శరా అనే పాట ఉండేది, గుర్తుందా? కే శరా శరా, అది ఇటాలియన్ వర్డ్. వాట్ విల్ హ్యాపెన్ దట్ విల్ హ్యాపెన్, జో హోగా సో హోగా. అటువంటి ఇవన్నీ చూసుకున్నా జరిగేదే జరుగుతుంది. ఆల్రెడీ రాసి పెట్టి ఉంటుంది, డిజైన్ చేసి ఉంటుంది, అదే ఏ రకమైన చేయాలనేది వస్తుంది. అప్పుడు ఈ పుట్టిన వ్యక్తే పూర్వజన్మలో ఏ రకమైన పాపాలు తప్పులు చేశాడు. ఆర్థికంగా చెప్పాను, 5 మనుషులు ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో 5 రకాల బాధలు లేని మనిషి అంటూ ఉండడు అనమాట. ఆత్మ, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, శారీరక, మానసిక, ఆర్థిక, ఈ 5 రకాల బాధల్లో ఏదో ఒక బాధ లేని మనిషి ఉంటాడు. ఆధ్యాత్మిక బాధ అంటే ఆత్మతోటి వాళ్ళు బాధలు చేశారు. అంటే కృత జన్మలో భగవంతుడిని నిరసించడం, భగవంతుడిని తిట్టడం, దేవుడు లేడంటాం, అదంటాం, ఇదంటాం చేస్తారు వాళ్ళు. వాడు నెక్స్ట్ జన్మలో పిచ్చోడుగా పెడతాడు. మనం రోడ్డు పక్క చూసే పిచ్చోళ్ళు ఉంటుంటారు, వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదేదో చేస్తుంటారు, మనం ఏదో పిచ్చోడు అనుకుంటాం. కానీ వాడు గాడితో డైరెక్ట్ కంట్రోల్లో ఉంటాడు, భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అట్టన్నావు, ఇలా అన్నావు, అదన్నావు, ఇది అంటుంటావు. అది చెప్తాడు, నువ్వు అన్నావుగా దాన్ని, అది చెప్తాడు. వాడు అలా జన్మ పొందుతాడు. ఇక భౌతిక అంటే చాలామంది పుట్టుకతోనే కుంటి, గుడ్డి, పొంగు అటువంటివి వస్తాయి. వాళ్ళు శారీరకంగా ఎవరికైనా ఏం చేసినా వాళ్ళకి డిపార్ట్మెంట్. అంటే ఇప్పుడు కళ్ళు కనిపించట్లేదు, వాళ్ళు పోయిన జన్మలో ఏదో వాళ్ళు దానికి సంబంధించిన చేశారు కనుక వారికి జన్మ వస్తుంది. అది పుట్టి గుడ్డ మళ్ళీ తర్వాత రావచ్చా, అలాగే కొన్ని డిపార్ట్మెంట్ కరెక్ట్ అవ్వచ్చా, అది కూడా ఉంటుంది. ఇక మానసిక బాధలు అన్నీ ఉంటాయి. ఆస్తి ఉంటే అన్ని బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక మానసిక చింత వాళ్ళకి వెంటాడుతూ ఉంటుంది. ఇంకా భౌతిక బాధలు, ఇది ఆరోగ్యం అంటే వాళ్ళకి ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక రోగగ్రస్తులు, పుట్టినప్పటి నుంచి పెద్ద రోగాలు కాదు, మామూలుగా బతకలేరు, ఉన్నది తినలేరు, అట్లా రోగం, ఆరోగ్యం సంబంధమైన ఇబ్బందులు, పాపాలు చేస్తే వారికి అది వస్తుంది. ఇక ఆర్థిక బాధలు లీస్ట్ బాధడు అనమాట.
అన్నింటికన్నా తక్కువ బాధలు ఆర్థిక. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కలియుగంలో అయ్యే ఎక్కువ. ఇప్పుడు నాకు కాలు ఇరిగిపోయింది, 4 రోజులు నీ కాలు నాకి, నా కాలు బాగా నీకు తీసుకుంటా అంటే జరుగుతుందా? నాకు పిచ్చి ఎక్కింది, 4 రోజులు నా పిచ్చి నువ్వు తీసుకుంటే జరుగుతుందా? కాసేపు నాకు భయం వేస్తుంది, నువ్వు భయపడుతా, నీకు భయం వచ్చి నేను పడితే జరుగుతుందా? కానీ నాకు ఆర్థిక బాధ వచ్చింది, 1 కోటి రూపాయలు అప్పు ఉంది, అడిగి ఇవ్వాలి, నేను తర్వాత ఇస్తానంటే ఎవరైనా. ఆర్థిక బాధలే లీస్ట్ బాధలు, కానీ కలియుగంలో అందరూ అవే ఎక్కువ. మేజర్గా ఈ ప్రపంచాన్ని అంతా కనిపించకుండా ఆడించే పంచభూతాలు ఒక రకమైతే, కనిపిస్తూ కూడా ప్రపంచాన్ని ఆడించే ఆరోభూతమే ఆర్థికం. అయితే ఈ అప్పులు చేసి లేకపోతే అప్పులు ఇచ్చి అప్పులు ఎగ్గొట్టే వాళ్ళంతా కూడా నిజంగానే వాళ్ళకి ఏదో రుణం ఉండడం వల్ల ఆ డబ్బులు ఇచ్చి పోగొట్టారు అని అంటుంటారు. అది నిజమే అంటారా? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, వాళ్ళ రుణమే అది, గత జన్మలో చేసిన రుణం. ఎవరైనా మనకి డబ్బు ఇచ్చి రావట్లేదంటే ఈజ్ ఇట్ డ్యూ ఆర్ నాట్ డ్యూ అది తెలుస్తుంది అనమాట. ఎవరైనా రుణాలు బుధుడికి సంబంధించిన నక్షత్రాల్లో కానీ బుధుడి ఉన్న సమయాల్లో కానీ చేశారంటే అది వాళ్ళకి డ్యూ అయితే తిరిగి వస్తుంది, డ్యూ కాకపోతే రాదు. అయితే ఇప్పుడు ఈ 5 ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరని మీరే చెప్తున్నారు కదా, వీటికంటూ కొన్ని పరిహారాలు చేయండి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. నిజంగా ఈ పరిహారాలు చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తక్కువ అవుతాయా, లేకపోతే మొత్తానికి మీకు కంప్లీట్గా మాయమైపోతాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగానే అది మొత్తానికి కంప్లీట్ మాయమవటం అనేది ఎప్పుడు జరగదు. ఎవ్రీ ప్రాబ్లం లీడ్స్ టు ఏ సొల్యూషన్ అండ్ ఎవ్రీ సొల్యూషన్ క్రియేట్స్ ఏ ప్రాబ్లం. ప్రతిదానికి ఇంకోటి ఉంటుంది. నువ్వు జన్మ కోరుకున్నంత వరకు ఏదో తప్పో మంచో చేయాలి, దాన్ని క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ రావాలి. సో ఎప్పుడైతే ఇవన్నీ తెలిసే మన ముళ్ళు ఏం చేశారంటే నేనేమి చేయను, నీ నామమే స్మరించుకుంటూ కూర్చుంటానని హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు ఏ కర్మలో చేయరు. చూస్తాడు భగవంతుడు, వీళ్ళ వల్ల ఉపయోగం లేదు, చేయని 10,000 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేయని, తర్వాత తీసుకెళ్దాం. ఈ లోపల మనం ఏదో ప్రయత్నం చేసి తప్పులు చేసాం, వీడు ట్రై చేశాడు, తప్పు చేశాడు, పర్వాలేదు, అందుకు వాడికి ఇస్తాడు. కానీ ప్రయత్నపూర్వకంగా కావాలని చేశారంటే మాత్రం అది సహించడం. అది తెలుసుకొని ఏ రకంగా ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. తెలుసుకుని అది ప్రయత్నం, భగవంతుడు ఇట్లా ఇచ్చాడు, నిన్ను తప్పు చేయమని పంపించాడు అని తెలుసుకున్నప్పుడు వీడు తెలుసుకుని నేను తప్పు చేయను అని చెప్పి కూర్చున్నాడు అనుకోండి, ఎంతో కొంత తప్పు చేయాల్సి వస్తుంది. కానీ తనంతటి తను చేయకుండా కూర్చున్నాడంటే అది అతనికి తగ్గిస్తాడు అనమాట. అట్లా కాకుండా ఏమి తెలుసుకోకుండా ఒకడికి హత్యలు చేసే బతకమని రాశాడు, వాడు హత్యలు చేసి బతుకుతాడు. ఇప్పుడు మన మిలిటరీ ఉన్నారు, మన సైన్యం ఎదుటి వాళ్ళని చంపుతున్నారు, అది హత్య, అది పాజిటివ్. అట్లాగే వాళ్ళు టెర్రరిస్టులు వచ్చి మనల్ని చంపుతున్నారు, అది హత్య, దట్ ఈజ్ నెగిటివ్. ఒక కామన్ కాజ్ కోసం ఇతనికి భగవంతుడు నీకు శౌర్యం ఇచ్చి కుజుడికి సంబంధించిన లగ్నాల్లో నక్షత్రాల్లో పుట్టించి నువ్వు దేశ సంరక్షణ చెయ్యి అని వీరత్వం ఇచ్చినవాడు సైనికుడు అవుతాడు, కమాండర్ అవుతాడు. వాడు ఎవరిని చంపినా ఆ పాపం వాడికి రాదు. ఒక యుద్ధాన్ని ఆదేశించారంటే యుద్ధానికి కారకుడైన రాజుకి ఆ పాపం పుణ్యాలుతాయి, కానీ సైనికుడికి వెళ్ళవు. కానీ వీడు ఏదో తన తిండి తిప్పల కోసం వాటి కోసం ఎవరినో చంపాడంటే అది పాపం వాడి కోసం. సో అది తెలుసుకుని ఇలాంటి పరిస్థితి ఉంది, ఇట్ ఈజ్ ఎండ్యూసింగ్ అంటారు. అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, ఎవరు లేరు అని చెప్పి మనం చాక్లెట్ గల్ప్ చేసేసుకుంటే అది మందా కాదా? మంద అయితే తీసుకో, వాళ్ళు ఇస్తే తీసుకో, అంతేకాకుండా ఉన్నది కదా ఎవరు లేరు చూడలేదని అంటే దట్ విల్ రిజిస్టర్డ్, పైన ఒకరు ఉంటారు, లార్జెస్ట్ సీసీటీవీ. ఓకే రైట్. సో అయితే ఈ పరిహారాలు చేయడం వల్ల ఇప్పుడు జ్యోతిష శాస్త్రంలో 5 భాగాలు ఉన్నాయి. సిద్ధాంత భాగం, ముహూర్తం, హోర, ముండేన్ అండ్ పరిహారాలు. ఈ పరిహారాలు చెప్పారు, ఎందుకు చెప్పారు? కర్మలు, మనిషి చేసే కర్మలు 3 రకాల కర్మలు ఉంటాయి. శుద్రుడి కర్మ, విద్రుడి కర్మ, దృఢాదుడ కర్మ. అవి ఏంటంటే లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాసియస్ స్టేట్ అనమాట. ఇప్పుడు శుద్రుడి కర్మ అనేది సింపుల్గా ఉంటుంది, దట్ ఈస్ గ్యాసియస్ స్టేట్ అనమాట. అప్పుడు ఏంటి, చిన్న చిన్న తప్పులు మనం చేస్తే చిన్న చిన్న తప్పులు భగవంతుడి క్లియర్ చేసేస్తాడు. అదేంటి, ఏదో కుర్రాడు ఏదో కుక్కను కొట్టాడు, ఆ కుక్క అది ఊరికి పడుకుంటే దాని మీద రాయిస్తే అది 7 తప్పాలి, ఈడు పరిగెడతా పడతాడు, కాలు దెబ్బ, అక్కడ క్లియర్ అయిపోయింది. ఇంకోటి ఏంటి, శుద్రుడి కర్మ, అది క్లియర్గా ఎటువంటి పరిస్థితుల్లో జరిగిపోతాయి. వాడు ఏదో మినిస్టర్ అవ్వాలి అయిపోతాడు, ప్రెసిడెంట్ అవ్వాలి అయిపోతాడు, లేకపోతే వాడికి యాక్సిడెంట్ అవ్వాలి అయిపోతాడు, కాలు ఎరగాలి అయిపోతుంది. అది దాన్ని ఎవడు తప్పించలేడు, ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పలేడు. మరణం అటువంటిది, ఎవడెప్పుడు జన్మ మరణం తప్పించలేడు, అది శుద్రుడి కర్మ. ఇక దృఢాదుడ కర్మ అంటే మీడియంలో ఉంటుంది అనమాట. మీడియంలో ఉంటే నువ్వు భగవంతుడు అక్కడ నోటీస్ ఇస్తాడు అనమాట, నువ్వు ఈ తప్పు చేసావు, అందుకు ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, నువ్వు దీనికి ఏం చేసుకుంటావు అని వస్తాడు. అప్పుడు తెలుస్తుంది. ఎవరికైనా సడన్గా బాధలు కలుగుతున్నాయి, ఏం బాధ కలుగుతుంది, ఆరోగ్యం పాడైంది, ఎందుకు పాడైంది,
అది తెలుసుకోవాలి. అప్పుడు డాక్టర్ దగ్గర పరిగెడతారు, ఇది దీనివల్ల వచ్చింది. అలా దానికి నువ్వు ప్రయత్నం చేసి దాన్ని తగ్గించుకో. అట్లాగే నీకు తెలియని సమస్యలు వచ్చినప్పుడు ఏంటి, జ్యోతిష్యం ఏం చేసావు, ఈ రకమైన చేసావు, దీనికి పరిహారం చేసుకో అని చెప్పారు. ఆ పరిహారాల్లో మళ్ళీ 3 రకాలు చెప్పారు: జపం, దానం, హోమం. ఏదైనా గ్రహం మనల్ని పీడిస్తుంది, బాధిస్తుందంటే దానికి సంబంధించిన జపం చేసుకోమన్నారు, దానం చేయమన్నారు, హోమం చేయమన్నారు. ఇదివరకు జపం అనేది అందరూ సిన్సియర్గా చేసేవారు, కానీ ఈ కాలంలో అంత సిన్సియర్గా చేసేవాళ్ళు లేరని నా నమ్మకం. ఇంకోటి ఏంటి, దానం అంటే ఏదైతే మన పీడ మనకు కలుగుతుందో ఆ పీడ వదిలించుకోవడానికి వాళ్ళకి అది దానం ఇస్తాం. ఆ దానం తీసుకుని గ్రహీత దాన్ని తినాలి, తీసుకుని మన పాపం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అతనాన్ని పరిహారం చేసుకోవాలి. దానికి సంబంధించిన పూజలు అయ్యి వ్రతాలు ఆయన చేసుకోవాలి. ఆ అనుష్ఠానం ఆయనకు ఉండాలి, లేనప్పుడు అది ఉపయోగించాలి. ఇప్పుడు ఏం చేస్తారు, దానాలు ఇస్తే దాని బదులు డబ్బు ఇచ్చేయండి, లేకపోతే ఇది ముట్టుకోండి వెళ్ళిపోండి అని, లేదా మనమే కందులో మినువులో తీసుకెళ్ళి ఇస్తే ఆ పక్కన అమ్మేస్తారు. అది నాడు. ఇంక ఉన్నది హోమం. హోమం అనేసరికి చాలా కొంచెం కాస్ట్లీగా వాటికి చేయాల్సిన ప్రక్రియ. అందరూ ఎఫర్డ్ చేయలేరు. కొంతమంది రాజులు వాళ్ళు చేశారు, ఎప్పటికీ పొలిటీషియన్స్ చేసుకుంటున్నారు. ఏం హోమాలు కావాలో, పరిహార హోమాలు, ఇష్టిక హోమాలు. మనకు కావాల్సిన చేసేది ఒకటి, పరిహారం మనకు జరగకూడదని, చెడు జరగకూడదు చేసేది ఒకటి. ఈ రకంగా ఉన్నప్పుడు ఇందులో అల్టిమేట్గా ఇప్పుడు కలియుగంలో వర్క్ చేసేది ఓన్లీ హోమం అనమాట. అది చేసుకుంటే వర్క్ చేస్తుంది. ఇంక ఇవన్నీ చేయలేవు, నువ్వు నీదే భారం దేవుడా అని చెప్పి నామస్మరణ చేసుకుంటే ఇంట్లో కూర్చో. అది ఎప్పుడుకోసారి క్లియర్ అవుతుంది. ఇఫ్ యూ డూ ఇట్ సిన్సియర్లీ, గాడ్ విల్ గ్రాంట్. లేదంటే ఎట్లానే ఉంటుంది. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఏదో సమస్య అక్కడ పరిగెత్తడం, కుజదోషమా పో, కుక్కి పో, త్రయంబకం పో, నాసిక్ పో, కామాఖ్య పో, అది బాగుంటుంది. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి వచ్చేస్తారు. 100 మంది రాహుకేతుల దోషం, కాళహస్తి వెళ్ళిపోయి చేసి కాళహస్తి పూజ చేసేసాం సార్, వచ్చి అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? అది సరైన ట్రీట్మెంట్ కాదు. చాలామంది నాకు చెప్తారు, కాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేసి, అక్కడ ఇంకొకటి ఉంది, అక్కడ కాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేసేయటం కాదు. ఆ పూజ అయిన తర్వాత జ్ఞానప్రసూనాంబ ఆలయం ముందు, గుడి ముందు ఒక పద్మం ఉంటుంది. ఆ పద్మంలో నుంచుంటే పైన రాహు యంత్రం ఉంటుంది. అక్కడ నుంచుని వీడి గోత్రనామాలు చెప్పుకుని ఏం బాధ కలిగిస్తున్నాడో ఆ రాహు యంత్రాన్ని చూసుకుంటే ప్రదర్శన చేయాలి. అందరూ వెళ్ళి కాళహస్తి వెళ్ళిపోయాం 18 చేయాలి, వెళ్ళి కాళహస్తి పూజ చేసేసాం, తగ్గలేదు. నువ్వు చేయాల్సిన పని చేయలేదు అక్కడ. ఇటువంటివి ఉంటాయి. ఇటువంటి ఏదో కొన్ని చెప్పారు, జరగలేదు. కొంతమంది వాళ్ళు పొట్ట పోషించుకోవడం కోసం కొన్ని రకాలుగా కొంతమంది జ్యోతిషులు చెప్పారు, కొంతమంది చెప్పరు. అందులో రెండో రకం నేను. వారి జన్మజాతకం ప్రకారం ఏముంది, ఈ రాశుల ఫలాలు చెప్పను, నేను రెండే చెప్తా. నీ గ్రావిటీ బట్టి చేస్తావు. నీకు హోమం చేసుకునే శక్తి ఉంది, చేసుకో. నువ్వు చేయలేవు, 2-3తో కలిసి కామన్ కాజ్ ఉంటే 4 వరకు అలా చేసుకుంటే వర్కౌట్ అవుతుందా? సమూహాలతో చేసుకుంటే కొంచెం తీవ్రత తక్కువ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ దేవుడి దర్శనానికి వెళ్తున్నారు, వెంకటేశ్వరం దగ్గరికి వెళ్తే ఎంత, 1 సెకండ్ 2 సెకండ్లో దొరుకుతుంది, అయినా జరగడం లేదా? అట్లా ఇదేంటంటే సోల్ ఎయిమ్స్, ఫెయిత్ హీల్స్, పిల్ క్యూర్స్. సూపర్. ఆత్మ ప్రేరేపించాలి, నమ్మకం నడిపించాలి, మందు మానిపిస్తుంది. అంతేగాని ఊరికే ట్యాబ్లెట్ వేసేసుకున్నా తగ్గలేదు, నీకు నమ్మకం లేదు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు తగ్గుతుందని నమ్మకం నీకు ఉండాలి. అసలు నీకు జ్వరం వచ్చింది, ముందు వెళ్ళు అని చెప్పి ఆత్మ ప్రేరేపించాలి. అప్పుడు ఆ డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకుంటే నీకు తగ్గుతుంది. జ్యోతిష్యం కూడా అలాంటిదే. సరైన వాళ్ళని చూసుకోండి, సరైన మార్గంలో వెళ్ళండి, వాళ్ళు గైడ్ చేసింది ఫాలో అవ్వండి. కొంతమంది ఉంటారు ఇనేసి చేస్తారు, చేయనప్పుడు ఏం ఫలితం వస్తుంది? రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన 5 ప్రాబ్లమ్స్ కాకుండా ప్రజల్లో కొన్ని ఏరియాస్లో మరీ ముఖ్యంగా పట్టి పీడిస్తున్న సమస్య నెగిటివ్ ఎనర్జీ అనేది వింటూ ఉన్నాను. అంటే ఇప్పటికీ కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉందా? మంచి ఎలా అయితే ఉందో చెడు కూడా అలానే ఉంటుంది అని అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు పెళ్ళిళ్ళ విషయంలో కానీ, పుట్టుక విషయంలో కానీ, జన్మల విషయంలో కానీ చెప్పారు, ఇలా ఇలా జరిగితే ఇలా ఉంటుంది అని. మరి అలా అయితే ఈ బ్లాక్ మ్యాజిక్ అని కానీ, లేకపోతే ఒకరిని హింసించే విధంగా వాళ్ళ ఆరోగ్యంతో సహా పాడైపోయేలాగా చేసేవి కొన్ని ఉంటే, కేవలం నరదృష్టితోనే ఎదగకుండా ఫ్యామిలీస్ అన్ని విచ్ఛిన్నమైన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. దానికి తగ్గ యంత్రాలు కానీ, లేకపోతే దిష్టి బొమ్మలు కానీ, గుమ్మడికాయలు కానీ ఇలా పెడుతూ ఉంటారు. అసలు ఇదంతా ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే మనిషి సహజ మరణం చెంది ఆత్మ సంతృప్తి చెంది పుణ్యలోకాలకు వెళ్ళిందో ఆత్మ శాంతిస్తుంది. ఇప్పుడు అందరూ చనిపోయినప్పుడు వెళ్ళి అందరూ అంటారు, ఆయన ఆత్మ శాంతించుగాక, ఆత్మ శాంతించుగాక అని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఆత్మ శాంతించి మళ్ళీ పైకి వెళ్ళిపోయి పునర్జన్మ రావటమో లేకపోతే దేవుళ్ళలో కలిసిపోవటమో జరగాలి. కానీ అటువంటి జరగనప్పుడు ఆత్మలు మళ్ళీ తిరిగి వస్తాయి. అటు భగవంతుడి దగ్గరికి వెళ్ళవు,
కిందకు వస్తాయి అన్నమాట. అప్పుడు మీన్ వైల్లో వాళ్ళకి ఏ జన్మ ఉన్నది తెలియనప్పుడు వాళ్ళు పిశాచి జన్మలో ఉంటారు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయినప్పుడు 13 రోజుల కర్మ, కొంతమంది 10 రోజులు చేస్తారు, కొంతమంది 11 రోజులు చేస్తారు, 13 రోజులు చూస్తారు, సంవత్సరీకం చేస్తారు, మాసికాలు ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మనం ఏ రాశి నుంచి వచ్చాం, ఏ లగ్నంలో వచ్చాం, ఏ నక్షత్రంలోంచి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్తాం. సో మనకి కొంతవరకు జ్యోతిష్పరంగా తెలుసుకుంటాం, కానీ వాళ్ళు చివరికి ఎక్కడికి వెళ్ళారు అనేది వీళ్ళు క్లియర్గా అవ్వదు కనుక ఆ 13 రోజులు వెయిట్ చేస్తారు. అప్పటికి అది తిరిగి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి కర్మలు చేసేస్తారు. అట్లా వెళ్ళిందో లేదో అని చూడటానికి ఆత్మ మళ్ళీ 13 రోజులు ఉండొచ్చు, ఆత్మశాస్త్రి వెళ్ళిపోద్ది, లేదా 13 నెలలు ఉంటుంది, లేదా 13 సంవత్సరాలు కూడా ఉంటుంది అన్నమాట. తెలుస్తుందా? తెలుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుద్ది, ఇలా వచ్చినప్పుడు వాళ్ళు పుత్రదేవతలు శాంతించలేదు, పుణ్యగతులు పొందలేదు, వాళ్ళకి పిశాచ యోగం ఉంటుంది. వాళ్ళు పుట్టిన పిల్లలకి రాహు శని కలిసి ఉంటాం, అటువంటివి వస్తాయి. రాహు అటువంటివి వస్తాయి. ఏం ప్రభావం ఉంటుంది? ఈ పితృదేవతలు శాంతించకపోతే, ఆ పితృదేవతలు ఎవరన్నా తల్లిదండ్రులు అకాల మరణం పొందిన, అసహజ మరణం పొందిన వాళ్ళు వస్తారు. ఇప్పుడు చాలామంది ఉమెన్స్ మీద అట్రాసిటీస్ చూస్తాం, రేప్ చేసి చంపేశారు. ఆ చంపేసిన వాళ్ళు మళ్ళీ వితిన్ 1 వీక్ ఆర్ 1 మంత్లో దొరికేస్తారు, వాళ్ళని చంపేస్తారు. అది ఆత్మే చేస్తుంది, వదిలిపెట్టదు అనమాట. ఇలా ఆ రకంగా ఉంటుంది. ఆ రకంగా ఉన్నప్పుడు ఏంటి, వీరు ఎవరైతే వాళ్ళని వేధించారో వాళ్ళ మీద తీరనప్పుడు ఈ ఆత్మలు దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాయి. అందుకోసం ఏం చేస్తారంటే ఆత్మ శాంతించాలని వాళ్ళు పితృకర్మలు చేసి వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళాలని కొన్ని గయలో శ్రాద్ధాలు పిండాలు పెట్టడం అనేది చేశారనమాట. కానీ అందరూ అవి చేయట్లేదు. చేయనప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఆత్మలు శాంతించక ఇలా తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ఈ సద్ధర్మం పాటించట్లేదో ఆ ప్రదేశాల్లోనే ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా తల్లిదండ్రులకి పితృకర్మలు, శ్రాద్ధకర్మలు, దైవ పూజలు చేయని చోట ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అవి అక్కడున్న పరిస్థితిని బట్టి వస్తూ ఉంటాయి. అట్లాగే భూమిలో కొన్ని వాస్తులోకి వస్తుంది, అది కొన్ని దోషాలు ఉంటాయి అన్నమాట. ఆ భూమిలో దోషాలు, శల్యాలు, అస్థికలు కలిసి ఉంటాయి. అటువంటిప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఎవరికైనా ఇంటి ఆవరణలో మేకలు, అటువంటి గొర్రెలు, ఎముకలు ఉన్నవంటే వారికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మనిషికి సంబంధించిన అవశేషాలు ఉన్నాయంటే అకాల మరణం జరుగుతుంది. పాములకి సంబంధించిన అవశేషాలు ఉంటే వాళ్ళ వెహికల్స్ అవి కాలిపోతాయి. అలాగే అగ్నికి సంబంధించిన అవశేషాలు ఉంటే ఇల్లు కాలిపోతూ ఉంటాయి. ఇటువంటివి ఉంటాయి అన్నమాట. అట్లాగే కొన్ని చోట్ల ఇప్పుడు ఈ విశ్వం అంతా మనకు కనిపించిన శక్తులన్నీ ఉండే ప్రదేశం, అవే భూతాలు అన్నమాట. పంచభూతాలు, గాలి, నీరు, నిప్పు, వాయువు, ఆ రూపంలో వాళ్ళు ఉంటారన్నమాట. ఆ రూపంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. ప్రతిసారి పూజ చేసేప్పుడు ఏం చేస్తారంటే గుడిలో గంట కొడతారు. దాని అర్థం ఏంటి, ఆగమాంతు దేవానో నిర్గమాంతు రాక్షసానో కురియేత్ గంటానాథం అని గంట కొడతారు. గంట కొట్టినప్పుడు అయ్యా నేను పూజ చేసిన దేవుడా నువ్వురా, ఇక్కడున్న రాక్షసులు, భూత ప్రేత పిశాచాలు వెళ్ళిపోండి అని చెప్పి చేస్తాడు. తర్వాత సంకల్పం చెప్పేసేప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఉపస్థిత భూత పిశాచానం ఏతేషాన విరోధైన బ్రహ్మకర్మ సమారభేత్ అని చెప్పి నక్షత్రాలు వాసన చేసి వెనక్కి వేపిస్తాడు. నేను ఇక్కడ బ్రహ్మకర్మ చేస్తున్నాను, మీరు ఇక్కడ ఉంటే మీరు వెళ్ళిపోండి అని తెరవేస్తాడు. అటువంటివి ఎక్కడైతే జరగవో అక్కడే ఉంటాయి. వాటికి కూడా ప్లేస్ ఉండాలి కదా, అక్కడ ఉంటాయి. అవి అక్కడ ఉంటాయి. అటువంటిప్పుడు ఏం జరుగుద్ది, అవి ఊరికే ఉండవు కదా, ఎవరో ఒకళ్ళ మీద ఈ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళేసరికి కొంతమందికి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఇంకోటి ఏంటి, ఎవరైతే రాహుకేతు నక్షత్రాల్లో జన్మించారో, అమావాస్య రోజు జన్మించారో, చంద్రుడు లో శని కానీ రాహు కానీ కలిసిన సమయాల్లో జన్మించారో వాళ్ళకి పీడలు ఉంటాయి. అయితే ఎంతోమంది చూడటానికి కానీ దత్తక్షేత్రాలకు కానీ వెళ్ళి మేము దీనికి విరుగుడుగా కొన్ని ప్రయత్నాలు చేశాము అయినా ఫలించట్లేదు అన్న వాళ్ళకి మరి ఆ కర్మ ఎలా జీవితాంతం ఉండిపోవాల్సిందేనా? వాళ్ళు చేసిన పాపం ప్రకారమే అది కూడా వచ్చి పీడిస్తుంది. అప్పుడు ఏ దశలో ఏం చేశారో ఆ టైం వరకు ఉంటుంది. అప్పుడు వీళ్ళు మన హాస్పిటల్కి వెళ్ళాం, తగ్గలేదు, ఇన్ని రోజులు ట్రీట్మెంట్. అట్లాగే దీనికి కూడా దత్తక్షేత్రానికి వెళ్ళాం, అక్కడ కూర్చుని తర్వాత ఒక టైంకి తగ్గింది, లేదా ఎవరో దగ్గరికి వెళ్ళాం తగ్గింది. అది ఎంతకాలం పీడించాలో అంతకాలం పీడిస్తుంది. అది తెలుసుకుని దానికి పరిహారాలు చేసుకోవచ్చు. అవి 2 రకాలుగా ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు ఏదైతే అంతలో కమర్షియల్ వచ్చింది, అందరూ అటు అభిచార కర్మలు చేస్తారని అదొక వింగ్ వచ్చింది, దాన్ని క్లియర్ చేస్తామని అదొక వింగ్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ కమర్షియల్. ఆ ప్రక్రియలు ఇవన్నీ వచ్చినాయి. కానీ అన్నిటికీ మూలం చెప్పాను కదా, మ్యాథమెటిక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఆస్ట్రాలజీ ద మదర్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్. ఏదనేది చెప్పేది ఈ జ్యోతిష్యం,
ఇది ఎంఆర్ఐస్ కానిది. దీని ప్రకారం ఎవడు చేస్తాడు, ఎవడు చేయడు, ఎవడు చేస్తున్నట్టు నటిస్తున్నాడు, ఎవడు దాన్ని వ్యాపారం చేస్తున్నాడు, నిజంగా జరుగుతుందా లేదా, నీకు అది ఉందా లేదా, అవన్నీ చెప్పేది యాస్ట్రాలజీ. దీన్ని కరెక్ట్ యాస్ట్రాలజీ అనలైజ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఎలా అయితే పొలిటికల్ కానీ ఆస్ట్రాలజీ మ్యారేజెస్కి ఎంత సక్సెస్ఫుల్ ఆస్ట్రాలజీరో వాస్తు కూడా అంత పర్ఫెక్ట్గా చెప్తారని విన్నాను. సో ఒక లాస్ట్ సందేహం ఏంటంటే కనుక వాస్తు పరంగా ఉన్న ఇబ్బందుల వల్ల మనిషి జీవితం అంటే ఆ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, అంటే అది మంచి కానీ చెడు వైపు కానీ. సో నిజంగా అది అంత ఇంపాక్ట్ ఉంటుందా? ఒకవేళ కరెక్షన్సే చేసుకోవాల్సి వస్తే కనుక కరెక్షన్స్ చేసుకుంటే సరిపోతుందా, లేకపోతే కొన్ని రోజుల వరకు లేకపోతే ఆ ప్రాంతాన్నే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అనేసి అని కూడా అంటూ ఉంటారు. తీవ్రమైన లాసులు చూసినప్పుడు కానీ, అనారోగ్యాలు చూసినప్పుడు కానీ, మరణాలు జరిగినప్పుడు కానీ, అది ఎంతవరకు నిజమంటారు? ఎలాంటివి ఉంటే ఇలాంటి మార్పులు చేసుకోవాలి? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాల్లో లాస్ట్ హౌస్ అక్కడ ఉన్నారు. అక్కడ వచ్చేసరికి ఏం జరిగింది, హౌస్ అనేసరికి వాస్తు అనేది వస్తుంది, ఫస్ట్ వచ్చేది వాస్తు. అట్లాగే ఇప్పుడు ఏం జరిగింది, హౌసింగ్ అనేది ఇట్ ఈస్ బికమ్ ఏ బిజినెస్ అయిపోయింది. పూర్వకాలంలో ఇళ్ళు నిర్మించడం అమ్మడం అనేది ఒక వ్యాపారం కాదు. ఇదివరకు ఎవరి శక్తి, ఇప్పుడు ఎవరైనా ఒక పెళ్లి చేసుకున్నాడంటే వాడు ఒక ఇల్లు నిర్మించుకోవాలి, అప్పుడు వాడు గృహస్థుడు అయ్యాడు. పెళ్ళి అయినట్టునే గృహస్థుడు అంటే గృహస్థుడు అయినట్టు కాదు, పెళ్లి తర్వాత వాడు ఒక ఇల్లు నిర్మించుకుంటే వాడు గృహస్థుడు అయినట్టు. అలాగే పక్షులు జంతువులు కూడా గూడు కట్టుకుంటాయి. మ్యాటింగ్ అయిన తర్వాత ఒక పక్షి వచ్చి గూడు కడుతుందంటే ఆ లేడీ బర్డ్ ప్రెగ్నెంట్ అని అర్థం అనమాట. అట్లాగే వీళ్ళకి ఒక రక్షణ కావాలి కనుక ఆహార నిద్ర మైదానాలు అభయ మైదానాలు ఇవి వస్తాయి, ప్రతి జీవి చేసుకోవాలి. సో ఆ ప్రక్రియలో ఎవరికి ఇల్లు వాళ్ళు కట్టుకోవాలి. అందులో వాళ్ళ కెపాసిటీని బట్టి రాజులైతే కోటలు, ధనవంతులు భవంతులు, తర్వాత మండువాళ్ళకి ఇళ్ళు, పెంకుటిళ్ళు, తాటాకిళ్ళు, పూరిళ్ళు, వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఎలాంటి వాళ్ళు కట్టుకున్నారు. అవన్నీ జీవధాతువులతో కట్టారు. ఎప్పుడు చెట్లు, చేమలు, రాళ్ళు, భూమి, మట్టి దాంతో ఇటుకలతో కట్టారు తప్ప ఈ ఐరన్ అండ్ సిమెంట్తో కట్టలేదు. ఈ ఐరన్ అనేది నెగిటివ్ అన్నమాట. గత లాస్ట్ సెంచరీ నుంచి ఐరన్ కన్స్ట్రక్షన్స్ మొదలయ్యాయి. మనం ఇదివరకు ఎటువంటి గోపురాలు, దైవాలయాలు నిర్మించి అక్కడ ఐరన్ అనేది లేదు. తర్వాత కిటికీలకి వాటికి కొంతవరకు వాడారు, కానీ ఇప్పుడు మెయిన్ సోర్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్ ఐరన్ అయిపోయింది. స్కెలిటన్ బాడీ ఐరన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ శని అయిపోయినప్పుడు అది వ్యాపారం వచ్చింది, బిజినెస్ అయింది, ఈఎంఐలు వచ్చినాయి. ఎవరైతే ఈఎంఐలు కట్టి లోన్ చేసి ఇల్లు కడుతున్నారో దానికి శని కారకుడు. వాళ్ళకి శని అనుకూలం అయితే ఈఎంఐలు కరెక్ట్ అయిపోతే బయటకు వచ్చేస్తారు. కానీ శని పాజిటివ్ కాకపోతే అందులో వాళ్ళు కొట్టుమిట్టాడటం, చేయలేకపోవటం, అమ్ముకోవటం ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. అది ఒక కారణం. ఇంకా రెండోది ఏంటి, వాస్తు ప్రకారం అనేది వాస్తులో 2 రకాలు ఉంటాయి. గ్రామార్వణం, గృహార్వణం అని 2 రకాలు ఉంటాయి. గ్రామార్వణం అంటే ఒక గ్రామం, ఒక ఊరు ఉందంటే ఎటుపక్క ఎవరు ఉండాలి, అక్కడ మళ్ళీ భూమిని పరిశీలిస్తారు. భూమిని ఒక మూరలోతు తవ్వి దాని రుచి, రంగు, వాసన అన్నీ చూసి ఎటువంటి భూమిని చూడాలనే చూస్తారు. ఆ తర్వాత ఒక ఏరియాలో ఏ ఏరియాలో ఎవరు ఉండాలి అనేది కూడా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు దేవుడికి సంబంధించిన ఈ స్కూల్స్ అవి కట్టాలంటే ఈశాన్యం వైపు కట్టాలి. అగ్నికి సంబంధించిన ఈ ఆయుధాలకు సంబంధించి రాజు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఆగ్నేయంలో ఉండాలి. వ్యాపారానికి సంబంధించి వాయువ్యంలో ఉండాలి. మామూలు స్థిరనివాసం ఉండాలంటే మన నైరుతి దిశలో ఉండాలి. ఇవన్నీ పంచాయతీల నుంచి వచ్చినాయి అన్నమాట. ఆకాశాద్ వాయోరగ్ని, అగ్నోరాపహ, ఆపోర్భూమి. ఒక ఏరియా ఉంది, అక్కడ వాయువు, ఆ వాయువు దగ్గరికి వచ్చి అగ్ని అయింది, తర్వాత దాని నుంచి వాటర్ వచ్చింది, దాని నుంచి భూమి వచ్చింది. అట్లా ఇవన్నీ పంచభూతాలన్నీ ఒక బాడీగా ఏర్పడితే అది మానవ శరీరం. అట్లాగే ఎప్పుడైతే ఒక గృహం అంటూ మనం నిర్మించామో వీఆర్ మేకింగ్ లిమిట్స్ టు ది భూతాస్ అనమాట. ఈ భూతాలన్నీ అక్కడ ఒక లిమిట్ ఏర్పాటు చేస్తాం. సో అటువంటప్పుడు అందులో ఏ భూతం ఎంత పరిమాణంలో ఉంది, దానికి సరైన ప్లేస్ వచ్చిందా లేదా, ఈ 5 భూతాలు ఇంట్లో ఉంటాయి. ఆ ఉన్నప్పుడు వాటికి సరైన ప్లేస్ వచ్చిందా లేదా, ఈశాన్యంలో జలం ఉండాలి, ఆగ్నేయంలో అగ్ని ఉండాలి, వాయువ్యంలో వాయువు ఉండాలి, నైరుతిలో భూతత్వం ఉండాలి. అటువంటి లేనప్పుడు దుష్పరిమాణాలు వస్తాయి. అందుకు దీని ప్రకారం చేసుకోండి అనేది చెప్పేది ఒకటి. రెండోది ఏంటి, ఎవరికి ఏ రకమైన వాళ్ళ జన్మ నక్షత్రాలను బట్టి ఏ సింహద్వారం ఉంటుంది అనేది అది జాగ్రత్త చేస్తారు. తర్వాత ఏ ఇంటికి ఎంత గృహం నిర్మిస్తే ఆయం అంటారన్నమాట. ఎంత సైజు పెట్టాలి, ఎన్ని గుమ్మాలు పెట్టాలి, కిటికీలు పెట్టాలి, ఇవన్నీ దానిలోకి వస్తాయి అన్నమాట. దాని ప్రకారం చేసుకున్నారంటే వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. ఇంకోటి ఏంటి, ఇదివరకు ఎవడైతే గృహం నిర్మించుకున్నాడో దానికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాడే పని చేసుకునేవాడు. శంకుస్థాపన నుంచి అన్ని పనులు వాడే చేసుకునేవారు.
అప్పుడు వాడి శుభాశుభాలను బట్టి జరిగేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవడో బిల్డరు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తాడు, ఎక్కడో స్థలం తీసుకుంటాడు, ఆ స్థలం వీళ్ళకి సూటబుల్లా కాదో తెలియదు, ప్లాట్స్ చేస్తాడు. ఆ బిల్డర్ ఏమేంటి, నా బిల్డింగ్ ఈ ప్లాట్స్ అన్నీ తొందరగా అమ్ముడైపోవాలి, నాకు ధనం రాదు. అంతేగాని 100 ప్లాట్స్ వేసాను, ఇక్కడ 100 మంది ఇల్లు కట్టుకుంటారు, ఈ నక్షత్రం వాళ్ళు వస్తారు, ఈ రాశి వాళ్ళు వస్తారన్న ఐడియా అతనికి ఉండదు కదా. అమ్ముకుని వెళ్ళిపోవాలి. ఈయన ఇళ్ళు తీసుకుంటాడు, అతను శంకుస్థాపన చేస్తాడు, అతను ఇల్లు కడతాడు, ఇల్లు కట్టినప్పుడు అవి ఇళ్ళు కొనుక్కుంటారు. కానీ ఇతని పర్పస్ అక్కడ సర్వ్ అవుద్దా? ఈ గృహస్థ వీళ్ళు ఓపెన్ ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టి వీళ్ళు శంకుస్థాపన చేసుకుంటారు. కానీ ఇప్పుడు అన్నీ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి అపార్ట్మెంట్ ఎవరో కట్టిని తీసేసుకుంటారు, తీసుకునేప్పుడు ఫేసింగ్ చూసుకుంటారు. కానీ అక్కడ ఏ రకమైన భూమి అది తనకు సూటబుల్లా కాదా, తీసుకోవాలా లేదా, అటువంటి వీళ్ళు చూసుకోరు. ఈ దోషాలన్నీ నివారించడానికి వాసులో మత్స్య యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు, ఈ ధాతువులన్నీ కొన్ని వేస్తారు, పూజలు చేస్తారు. అది ఎప్పుడు వేస్తాడు, ఆ బిల్డర్ తనకా కోసం వేస్తాడు. కానీ ఒక ఇంటికి ఒక మత్స్య యంత్రం, ఒక 100 అపార్ట్మెంట్స్ వేసేప్పుడు 100 ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ, వాళ్ళందరూ వేసారా మరి? ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నీ లేకుండా కొనేశారు. సరే, కొనుక్కున్నప్పటికి ఏం జరిగింది, ఈ రకమైన దోషాలు ఉంటాయి, శల్య దోషాలు చెప్పుకునేంతమంది. ఎక్కడైనా భూమిలో ఏనుగు ఎముకలు ఉన్నాయంటే అనారోగ్యాలు చేస్తాయి, గుర్రాల ఎముకలు ఉన్నాయంటే వ్యాపారాలు విచ్ఛిన్నమైపోతాయి, ఇలాగ మేకలు గొర్రెలు సంబంధించిన బొమ్మికలు ఉంటే ధన నష్టం జరుగుద్ది, ఈ పాములకి సంబంధించిన వాహనాలు దెబ్బతింటాయి, కుక్కకు సంబంధించిన సునకాల అస్థికలు ఉంటే ఆ ఇరుగు పొరుగు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దోషం ఉంటుంది. అట్లా అవన్నీ పరిహారాలు చేసుకోవాలి. సో ఇప్పుడు చాలామంది ఇంకోటి ఏంటి, బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ హైదరాబాద్ విపరీతంగా వచ్చేసింది. రియల్ ఎస్టేట్ అనేది ఇదివరకు బిజినెస్ కాదు, భూమి అనేది అమ్మటం కొనడం అనేది లేదు, ఎవరికున్న భూమిలో వాళ్ళు ఇల్లు నిర్మించుకునేవారు. తర్వాత ఇది బిజినెస్కి వచ్చింది. ఎప్పుడు కూడా ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే కారకుడు బుధుడు అనుగ్రహం ఉంటేనే బిజినెస్లో మేలుకోవాలి, సక్సెస్ అవుతుంది. గురువు అనుగ్రహం ఉంటే ధనం వస్తుంది. సో ఈ భూమి కారకుడు, కుజుడు భూమి ఇస్తాడు అంతే. చాలామంది రియల్ ఎస్టేట్లు చేసేది ఏంటంటే, వీడికి కుజుడు అనుకూలంగా ఉన్నాడు, రియల్ ఎస్టేట్ వచ్చేసి పంపించేస్తాడు. వాడు రియల్ ఎస్టేట్లో వాడికి ఏ రకమైన, రియల్ ఎస్టేట్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. భూమి కొని భూమి అమ్మటం, అది ఒక బిజినెస్. రెండోది భూమి కొని ప్లాట్లు చేస్తారు, అది రెండోది. భూమి కొని మళ్ళీ అక్కడేమో అపార్ట్మెంట్ చేస్తారు, భూమి కొని అందులో ఆఫీసులు కడతారు, మల్టీప్లెక్సెస్ కడతారు, రిసార్ట్స్ కడుతున్నారు, విల్లాస్ కడుతున్నారు. వారి జన్మజాతకం ప్రకారం వాడికి ఏది నిర్మించి అమ్మితే ఉపయోగం ఉంటుంది అది తెలుసుకోరు. ఇప్పుడు భూమి కారకుడు కుజుడు, ఆ కుజుడు తర్వాత సూర్యుడు అనుకూలంగా ఉంటే వాళ్ళ ఆఫీస్ స్పేసెస్ అన్నమాట, ఆఫీసు కార్యాలయాలు, రాజగృహాలు, రాజభవనాలు నిర్మిస్తే వాళ్ళకి ఉంటుంది. చంద్రుడు అన్నాడంటే అపార్ట్మెంట్స్, రిసార్ట్స్, పొదరిళ్ళు, అందమైన పార్కులు, అటువంటి ఏస్థెటిక్ బిల్డింగ్స్ కడితే వస్తుంది. కుజుడు ఉన్నాడంటే ఈ పోలీస్ స్టేషన్లు, ఇటువంటి గవర్నమెంట్ ఇన్స్టాలేషన్స్, మిలిటరీ ఇన్స్టాలేషన్స్, ఈ అగ్నికి సంబంధించిన ఈ పెట్రోలియం సంబంధించినవి, గ్యాస్ గోడౌన్స్, అటువంటివి. బుధుడు అంటే అపార్ట్మెంట్స్కి కారకుడు, అద్దెళ్ళకి కారకుడు బుధుడు అనమాట. తర్వాత గురువు అంటే దేవాలయాలు, విద్యాలయాలు, స్కూల్స్ అటువంటివి అలా కట్టాలంటే గురువు కారకుడు. ఇంకా శుక్రుడు అంటే విల్లాస్ అన్నమాట, రిసార్ట్స్, విల్లాస్కి కారకుడు శుక్రుడు. అట్లాగే హోటల్స్, మ్యారేజ్ హాల్స్, అటువంటి శుక్రుడు. ఇంక శని ఉన్నాడంటే ఓల్డ్ హౌసెస్ అన్నమాట, కొంతమంది పాత ఇళ్ళు కొని మళ్ళీ దాన్ని రిఫర్బిష్ చేసుకుంటుంటారు, జీర్ణ గృహాలు, వాటికి శని కారకుడు. శని అనుకూలం అయితే అందులో పాజిటివ్స్ లేదు. కానీ ఇవన్నీ చివరికి చెడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా రాహుకేతువులు. సో వీళ్ళందరి జాతకంలో ఏ గ్రహాలు ఉన్నాయి చూసి దాని ప్రకారం వాడికి రియల్ ఎస్టేట్ అంటే ఒక కుజుడే సరిపడు అనమాట. సో ఇటువంటి తర్వాత వాళ్ళు రిసార్ట్స్ చేస్తే బాగుంటుందా, విల్లాస్ వేయాలా, మల్టీప్లెక్సెస్ వేయాలా, అది కూడా చూసుకోవాలి. అట్లా కాకుండా చేసి మోకిలాలు అందరూ విల్లాస్ వేసారు, మోకిలా వర్షం వచ్చింది, మునిగిపోయింది, పరిగెత్తుకొచ్చి 7 కోట్ల విల్ల 4 కోట్లు 3 కోట్లు, అక్కడ రిసార్ట్స్ పెట్టుకోవాలి. అప్పుడు అట్లా ఏ ప్లేస్లో ఏం చేయాలనేది కూడా చూసుకుని దాని ప్రకారం బిజినెస్ చేసుకుంటే అందరికి కలిసి వస్తుంది. లేదా ఊరికే కన్స్ట్రక్షన్ చేసేస్తే ఇట్లానే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం స్టార్ట్ చేసింది ఒక దగ్గర స్టార్ట్ చేసాం, అన్నీ కవర్ చేసేసామన్నమాట, అన్ని ఆస్పెక్ట్స్. ద థింగ్ ఈజ్, మీరు ఎంత అద్భుతంగా సులువైన భాషలో ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది చాలా అద్భుతం అని అనిపిస్తుంది. సారావళి అన్నదానికి అర్థమే అది. ఆస్ట్రానమీ ఈజ్ ఎ ఫ్రూట్, ఆస్ట్రాలజీ ఈజ్ ఇట్స్ జ్యూస్ అనమాట. ఆస్ట్రానమీ అనేది గ్రహాలు ఎక్కడున్నాయో, ఎంత సైజు ఉన్నాయో, ఎలా తిరుగుతున్నాయో చెప్పేది ఆస్ట్రానమీ.
అటువంటిప్పుడు ఏం పరిస్థితి వస్తుంది చెప్పేసి సారం, ఆ సారం రాసిన సారావళే, ఆ సారమే మన ప్రజలకు అందించాలి. నువ్వు ఒక పండు ఇచ్చేసింటే వాడు కొనుక్కోవాలి, కోసుకు తినాలి. వెరాజ్ యూఆర్ గివింగ్ హిమ్ ఏ జ్యూస్, ఇసిప్ ఇట్. అట్లాగా దీని సారం చెప్పాలి. నాకు నాకు వచ్చిన శాస్త్ర పరిజ్ఞానం, నేను చదువుకున్న అవన్నీ అది ఇతుల వల్ల గతుల వలన అటు శని ఇంద్రులు ఉండటం వలన ఆ భాష చెప్పచ్చు. దానివల్ల ఎవరికి అర్థం కాదు. గతులు చిన్న వాడు మతిపోద్ది, వాడు ఏం చేయాలి. సో ఇట్ ఈజ్ అడాప్షన్ ఆఫ్ శాస్త్ర. ఈ శాస్త్రం అడాప్ట్ చేసి ఎంత ఈజీగా వాళ్ళకి చేరాలి, ఎంత ఎక్కువ మందికి చేరాలి, దట్ ఈస్ మై ప్రేరణ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ. సర్వం భగవదార్పణం.